వెల్కమ్ టు ఆల్. ఈరోజు మనం పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పిఎల్ఐ, అలాగే రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్పిఎల్ఐ, ఈ రెండు స్కీమ్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ రెండు స్కీమ్స్ మనకి పోస్టల్ ప్రమోషన్ ఎగ్జామ్స్లో మనకి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. వీటిల్లో నుంచి చాలా క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి. మనకి పిఎల్ఐ స్కీమ్ని 1 ఫిబ్రవరి 1884న ఈ పోస్టల్ ఎంప్లాయీస్కి వెల్ఫేర్ స్కీమ్ కింద ప్రారంభించారు. తర్వాత ఈ బెనిఫిట్ని 1888లో టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్కి కూడా ఎక్స్టెండ్ చేశారు. తర్వాత 1894లో ఈ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని, పిఎల్ఐ సౌకర్యాన్ని ఫిమేల్ ఎంప్లాయీస్ కూడా, ఈ పిఎన్టీ డిపార్ట్మెంట్ లో ఉన్న ఫిమేల్ ఎంప్లాయీస్ కూడా కల్పించారు. మొట్టమొదటిగా మన భారతదేశంలో మహిళలకి ఇన్సూరెన్స్ ఇచ్చిన కంపెనీ మన పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్సే. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మహిళలకి మొట్టమొదటిసారిగా ఇన్సూరెన్స్ 1894లో మన పిఎల్ఐ ద్వారా కల్పించారు. అలాగే రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, దీన్ని 24 మార్చి 1995న ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడానికి మనకి మల్హోత్రా కమిటీ, ఇది 1993లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఇన్సూరెన్స్ మీద ఒక కమిటీ వేసింది. ఈ మల్హోత్రా కమిటీ రికమెండేషన్ మేరకు 24 మార్చి 1995న ఈ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకం మన పోస్ట్ ఆఫీసులో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కి కేవలం గ్రామీణ ప్రాంత ప్రజలు మాత్రమే అర్హులు. ఇదే మన పిఎల్ఐకి అయితే మొట్టమొదటిగా ఫస్ట్ ప్రారంభించినప్పుడు ఓన్లీ పోస్టల్ ఎంప్లాయీస్ అర్హత కలిగి ఉండేవాళ్ళు. తర్వాత పిఎన్టీ ఎంప్లాయీస్ కి అర్హత ఇచ్చారు. తర్వాత పిఎన్టీ ఎంప్లాయీస్ మహిళలకు కూడా అర్హత ఇచ్చారు. తర్వాత ఈ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ అర్హత ఇచ్చారు. ఈ స్కీమ్ని పరిధిని పెంచుకుంటా ఇప్పుడు మనకి ప్రొఫెషనల్స్, అలాగే మనకి బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఇలా గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు, అలాగే ఈ డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన వాళ్ళకి, బిఎస్సి, ఎన్ఎస్సి కంపెనీలో లిస్టెడ్ అయిన ఉద్యోగస్తులకి, అలాగే మనకి కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి, మరియు మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, మనకి గవర్నమెంట్ దగ్గర కనుక రిజిస్టర్ అయి ఉంటే ఎడ్యుకేషన్లో పనిచేసే ఉద్యోగస్తులకు కూడా ఈ పిఎల్ఐ స్కీమ్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ పిఎల్ఐ స్కీమ్కి ఇప్పుడు ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు, అలాగే డిఫెన్స్ అండ్ పారామిలిటరీ ఉద్యోగస్తులు, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ లో పనిచేసే వాళ్ళు, గవర్నమెంట్ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ మరియు లోకల్ బాడీస్ లో పనిచేసే వాళ్ళు, నేషనలైజ్డ్ బ్యాంకుల్లో పనిచేసే వాళ్ళు, అలాగే ప్రొఫెషనల్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, చార్టెడ్ అకౌంట్స్, ఎంబీఏ చేసిన కోర్సు లాయర్స్, వీళ్ళతో పాటు ఎన్ఎస్సి, బిఎస్సి కంపెనీల్లో లిస్టెడ్ అయిన ఉద్యోగస్తులు, ఇప్పుడు అదనంగా వీళ్ళతో పాటు గ్రాడ్యుయేట్స్, ఆల్ గ్రాడ్యుయేట్స్, డిప్లొమా హోల్డర్స్ కూడా ఈ పిఎల్ఐ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. ఈ ఆర్పిఎల్ఐ స్కీమ్లోకి అయితే కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మాత్రమే అర్హులు. పిఎల్ఐ స్కీము అలాగే ఆర్పిఎల్ఐ స్కీమ్, రెండు స్కీముల్లో మనకి 6 రకాలు
6 రకాల స్కీమ్స్ ఉన్నాయి. హోల్ లైఫ్ సురక్ష, ఇక్కడ రూరల్ ఆర్పిఎల్ఎల్ అయితే గ్రామ సురక్ష అంటారు. కన్వర్టబుల్ హోల్ లైఫ్ సువిధ, ఇక్కడ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ లో గ్రామ సువిధ అంటారు. ఎండోన్మెంట్ అష్యూరెన్స్ సంతోష్, ఇక్కడేమో గ్రామ సంతోష్. అలాగే జాయింట్ లైఫ్ పాలసీ యుగల సురక్ష, ఇక్కడ 10 years ఆర్పిఎల్ఐ గ్రామ ప్రియ అనే పథకం ఉంది. అలాగే యాంటిసిపేటెడ్ ఎండోన్మెంట్ సుమంగళ్ మనీ బ్యాక్ పాలసీ, ఇక్కడ గ్రామ సుమంగళ్ ఉంది. అలాగే చిల్డ్రన్ పాలసీ బాల్ జీవన్ బీమా, ఇక్కడ పిఎల్ఐలో చిల్డ్రన్ పాలసీ ఉంది. ఇక్కడ ఆర్పిఎల్ఐలో కూడా ఈ చిల్డ్రన్ పాలసీ బాల్ జీవన్ బీమా ఉంది. మొత్తం 6 స్కీమ్స్ పిఎల్ఐలో కానీ ఆర్పిఎల్ఐలో కానీ. కాకపోతే ఇక్కడ పిఎల్ఐలో యుగల సురక్ష ఉంటుంది, ఈ ఆర్పిఎల్ఐలో స్పెషల్గా 10 years గ్రామ ప్రియ ప్లాన్ ఉంటుంది. ఈ రెండిట్లోనూ 6 స్కీమ్సే. అలాగే పిఎల్ఐలో మినిమం సమ్ ఎష్యూర్డ్ 20,000 రూపాయలు, మినిమం పాలసీ 20,000 రూపాయలు, మ్యాక్సిమం 50 లక్షల వరకు తీసుకోవచ్చు. ఈ సమ్ ఎష్యూర్డ్ అనేది మల్టిపుల్స్ ఆఫ్ 10,000తో తీసుకోవాలి. ఉదాహరణకి పిఎల్ఐలో నేను 25,000 రూపాయల పాలసీ తీసుకుంటారంటే కుదరదు. మనం తీసుకునే సమ్ ఎష్యూర్డ్ 10,000తో మల్టిపుల్ అవ్వాలి, అంటే 30,000 40,000 అలా తీసుకోవచ్చు. మినిమం మాత్రం 20,000 ఉండాలి. అలాగే ఆర్పిఎల్ఐలో మినిమం సమ్ ఎష్యూర్డ్ 10,000, మ్యాక్సిమం 10 lakhs వరకు మనం పాలసీ తీసుకోవచ్చు. ఈ సమ్ ఎష్యూర్డ్ అనేది మల్టిపుల్స్ ఆఫ్ 5,000. ఈ రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి ఈ స్లైడ్ చూడండి. ఈ పిఎల్ఐకి వీళ్ళు అర్హులు ఎవరు? సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, పబ్లిక్ సెక్టారు, డిఫెన్స్, బ్యాంక్స్, ప్రొఫెషనల్స్, లోకల్ బాడీ ఎంప్లాయీస్, అలాగే గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఆల్ గ్రాడ్యుయేట్ డిప్లొమా హోల్డర్స్ ఈ పిఎల్ఐకి ఎలిజిబిలిటీ. ఆర్పిఎల్ఐకి ఏమో రూరల్ ఏరియా పీపుల్ ఎలిజిబుల్. పిఎల్ఐకి మ్యాక్సిమం 50 లక్షల వరకు తీసుకోవచ్చు. ఆర్పిఎల్ఐలో అదే ఆర్పిఎల్ఐలో 10 లక్షల వరకు తీసుకోవచ్చు. మినిమం పిఎల్ఐలో అయితే 20,000 రూపాయల పాలసీ, ఆర్పిఎల్ఐలో అయితే 10,000 పాలసీ. మనం వరుసగా ఈ పిఎల్ఐ ఆర్పిఎల్ఐ స్కీమ్ లో ఉన్న ఒక్కొక్క స్కీమ్ గురించి మనం తెలుసుకుందాం. హోల్ లైఫ్ ఎష్యూరెన్స్ సురక్ష అంటారు, హోల్ లైఫ్ ఎష్యూరెన్స్ సురక్ష. అదే ఆ ఆర్పిఎల్ఐలో గ్రామ సురక్ష అంటారు. హోల్ లైఫ్ పాలసీయే హోల్ లైఫ్ ఎష్యూరెన్సే గ్రామ సురక్ష అంటారు. గ్రామ్ అనేది ముందర ఉంటది, గ్రామ్ అని ఉందంటే ఆర్పిఎల్ఐ అని అర్థం. దీనికి వయసు 19 నుంచి 55 మధ్య ఉండాలి. మినిమం సమ్ ఎష్యూర్డ్ 20,000 తీసుకోవచ్చు, మ్యాక్సిమం 50 లక్షల వరకు తీసుకోవచ్చు. ఈ పాలసీకి లోన్ అనేది 4 సంవత్సరాల తర్వాత ఇస్తారు. సరెండర్ అనేది 3 సంవత్సరాల తర్వాత చేసుకోవచ్చు. అలాగే ఈ పాలసీని మనం అవసరమైతే హోల్ లైఫ్ పాలసీని మనం కన్వర్ట్ ఎండోన్మెంట్ పాలసీలోకి మనం 1 సంవత్సరం మెచ్యూరిటీ ముందర మనం ఏజ్ అట్ 59 కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. దీనిలో ఈ హోల్ లైఫ్ పాలసీలో మనము ప్రీమియం అనేది చెల్లించేది వయసు 55 వరకు పెట్టుకోవచ్చు, 58 పెట్టుకోవచ్చు, 60 పెట్టుకోవచ్చు. అంటే మనం ఉదాహరణకి ఒక 30 సంవత్సరాల వయసు అయిన మన హోల్ లైఫ్ పాలసీ తీసుకున్నారంటే ప్రీమియం చెల్లింపు 55 వరకు పెట్టుకోవచ్చు. 55 వరకు పెట్టుకున్నారు అనుకోండి ప్రీమియం చెల్లింపు, అంతటితో అతను ప్రీమియం కడతాం ఆపేస్తారు. ఆపేసిన తర్వాత డబ్బులు వచ్చేది ఎప్పుడంటే అతని వయసు 80 సంవత్సరాలు వచ్చినప్పుడు మాత్రమే మెచ్యూరిటీ అయింది. లేకపోతే డెత్ ఎప్పుడు జరిగితే అప్పుడు. అంటే మనకి మెచ్యూరిటీ అమౌంట్ రావాలంటే, డబ్బులు రావాలంటే
80 ఏళ్ళన్నా నిండాలి, డెత్ అన్నా జరగాలి ఈ హోల్ లైఫ్ లో. అప్పుడు మాత్రమే డబ్బులు వస్తాయి. తర్వాత ఇందుట్లో ఉన్న ఇంకో ముఖ్యమైన బెనిఫిట్ ఏంటంటే ప్రీమియం. మనం ఉదాహరణకి ప్రీమియం 60 ఏళ్ల వరకు పెట్టుకున్నాం. ఈ 60 ఏళ్ల వరకు మనము ప్రీమియం కడతాం. ఈ హోల్ లైఫ్ పాలసీలో మనం ప్రీమియం ఉదాహరణకి 60 సంవత్సరాల వరకు పెట్టుకున్నాం. ఈ 60 సంవత్సరాల వరకు మనం ప్రీమియం కడతాం, ఆగిపోయిద్ది. అయినా సరే మనకి ఎమ్మటే డబ్బులు రావు. ఎప్పుడు వస్తాయంటే 80 సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు డబ్బులు వస్తాయి. లేకపోతే డెత్ ఏది ముందలైతే అప్పుడు మాత్రమే ఈ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ లో అమౌంట్ వస్తాయి. లోన్ ఫెసిలిటీ. లోన్ కెన్ బి అవైల్డ్ ఆఫ్టర్ 4 years ఫ్రమ్ ది డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ది పాలసీ. లోను 4 సంవత్సరాల తర్వాత ఈ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ లో తీసుకోవచ్చు. అలాగే సరెండర్. ఈ పిఎల్ఐ పాలసీని సరెండర్ 3 సంవత్సరాల తర్వాత మనం సరెండర్ చేసుకోవచ్చు. ఇఫ్ సరెండర్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ 5 years, మనం 5 సంవత్సరాల ముందర కనుక సరెండర్ చేసుకుంటే దీనికి బోనస్ ఏమీ రాదు. అలాగే సరెండర్ 5 సంవత్సరాల తర్వాత చేసుకుంటే దీనికి ప్రపోర్షనేట్ బోనస్ అనేది మనకి రెడ్యూస్డ్ సమ్ ఇష్యూర్డ్ మీద ఈ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ కి వస్తుంది. అది పిఎల్ఐ అయినా సరే, ఆర్పిఎల్ అయినా సరే, ఈ రెండు స్కీమ్స్ కి ఇదే ఫీచర్స్ ఉంటాయి. ఒక బోనస్ రేట్ మాత్రమే తేడా ఉంటది. మనకి బోనస్ ఈ పిఎల్ఐలో లక్షకి 7,600 రూపాయలు ఉంటది. అదే ఆర్పిఎల్ఐ అయితే లక్షకి 6,000 రూపాయలు. ఈ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ లో లక్షకి 6,000 రూపాయలు ఆర్పిఎల్ఐ. పిఎల్ఐలో 7,600. మనం ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఉదాహరణకి ఎక్స్ అనే వ్యక్తి పాలసీ 60 సంవత్సరాల వరకు కట్టేటట్టు తీసుకున్నాడు. ఈ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ 60 సంవత్సరాల వరకు ప్రీమియం కడతారు. అంతటితో ప్రీమియం కడతాం ఆపేస్తారు. ఇక తర్వాత ప్రీమియం కట్టవసరంలా. ఇతను బతికున్నంత కాలం అంటే ఇప్పటి వరకు 80 సంవత్సరాల వరకు బోనస్ కలుస్తూనే ఉంటది. ఎన్నాళ్ళు ఇతను లైవ్ లో ఉంటే 80 ఏళ్ల వరకు. ఉదాహరణకి 20 ఏళ్ళు, 60 నుంచి 80 ఏళ్ళ వరకు 20 ఏళ్ళు లైవ్ లో ఉన్నారనుకోండి, బతికున్నారనుకోండి, ఈ 20 ఏళ్ళకు కూడా ప్రీమియం కట్టపోయినా సరే లక్షకి పిఎల్ఐలో 7,600 కలిసిద్ది. అదే ఆర్పిఎల్ అయితే లక్షకి 6,000 రూపాయలు కలుస్తా ఉంటది. అమౌంట్ ఎప్పుడు వస్తుంది వీళ్ళకి? 80 ఏళ్ళు వచ్చినప్పుడు కానీ, డెత్ కానీ ఎప్పుడు జరిగితే, ఏది ముందర జరిగితే అది. 80 ఏళ్ళు ముందర వస్తేనేమో 80 ఏళ్ళప్పుడు డబ్బులు ఇచ్చేస్తారు. డెత్ ముందర జరిగితే డెత్ అప్పుడు ఇస్తారు. కన్వర్షన్ ఆఫ్ పాలసీ అంటే మనం హోల్ లైఫ్ తీసుకున్నాం అంటే డబ్బులు 80 ఏళ్ళు వచ్చేటప్పుడు కానీ డెత్ కానీ మధ్యలో మనకి ఇదేంటి ఇంత దూరం దాకా మనం ఆగాలని మనకు మనసు మార్చుకున్నారు, ఎండోన్మెంట్ లోకి రావాలనుకున్నారు, రావచ్చు. మనం ఎప్పట్లోకి రావచ్చు? అప్ టు 59 years ఆఫ్ ఏజ్ ఆఫ్ ది ఇన్సూర్డ్ 59 సంవత్సరాల వరకు మనము ఈ అంటే 60 years మ్యాక్సిమం 1 సంవత్సరం ముందర మారచ్చు. అలాగే విత్ ఇన్ 1 year బిఫోర్ మాత్రం మారడానికి లేదు. 1 year కి 59 సంవత్సరాల వరకు మారచ్చు. కన్వర్షన్ ఈజ్ నాట్ అలౌడ్ విత్ ఇన్ 1 year బిఫోర్ సెసేషన్ ఆఫ్ ప్రీమియం పేమెంట్. ప్రీమియం పేమెంట్ కి 1 year ముందర మారడానికి కుదరదు. అంటే 1 year కన్నా కొంచెం ఎక్కువ ఉంటేనే మనము ఈ హోల్ లైఫ్ నుంచి ఎండోన్మెంట్ లోకి వస్తానికి అవకాశం ఉంటది. అంటే అప్ టు 59 years ఏజ్ వరకు మనము ఇది మారడానికి అవకాశం ఉంటది ఎండోన్మెంట్ పాలసీలోకి. ఇది హోల్ లైఫ్ పాలసీ.
పిఎల్ఐ సురక్ష అంటాం. సేమ్ ఆర్పిఎల్ఐలో కూడా అంతే. కాకపోతే దీన్ని గ్రామ సురక్ష అంటాం. గ్రామ సురక్ష అంటాం. ఏజ్ అనేది రెండిట్లో 19 నుంచి 55 మధ్య ఉండాలి. ప్రీమియం పేయింగ్ ఏజ్ అనేది 55 పెట్టుకోవచ్చు, 58 పెట్టుకోవచ్చు, 60 పెట్టుకోవచ్చు. పిఎల్ఐలో ఆర్పిఎల్ఐలో రెండిట్లో అంతే. ఇక్కడ తేడా బోనస్లోనే బోనస్ దీనికి లక్షకి 7,600 రూపాయలు. ఇక్కడ ₹1,00,000 పాలసీకి బోనస్ వచ్చి ఆర్పిఎల్ఐలో మనకి ఆర్పిఎల్ఐ గ్రామ సురక్షలో 6,000 రూపాయలు. రెండోది ఇక్కడ మనకి మినిమం సమ్ అష్యూర్డ్ 20,000 పిఎల్ఐలో, మనకి మ్యాక్సిమం 50 లక్షలు. అదే ఆర్పిఎల్ఐలో మనకి మినిమం 10,000, సమ్ అష్యూర్డ్ మ్యాక్సిమం 10 lakhs అంతే. మనకు ఒక బోనస్ ఈ సమ్ అష్యూర్డ్ లోనే తేడా ఉంటది. మిగతా ఫీచర్స్ అనేది పిఎల్ఐకి ఆర్పిఎల్ఐకి ఈ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ రెండు ఒకటే. తర్వాత కన్వర్టబుల్ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ సువిధ. మనం పిఎల్ఐలో ఈ కన్వర్టబుల్ హోల్ లైఫ్ ని సువిధ అంటాం. అదే ఆర్పిఎల్ఐలో అయితే గ్రామ సువిధ అంటాం. కన్వర్టబుల్ హోల్ లైఫ్ గ్రామ సువిధ అంటాం. రెండు స్కీమ్స్ ఫీచర్స్ పిఎల్ఐలోను ఆర్పిఎల్ఐలో ఈ సువిధ అంటే కన్వర్టబుల్ హోల్ లైఫ్ అన్ని ఒకటిగానే ఉంటాయి. 2-3 చిన్న మార్పులు తప్ప. ఆ మార్పులు మీకు చెప్తాను. పిఎల్ఐ ఈ కన్వర్టబుల్ హోల్ లైఫ్ సువిధ తీసుకోవాలంటే మినిమం ఏజ్ 19 years, మ్యాక్సిమం 50 years. అదే ఆర్పిఎల్ఐలో అయితే 19 నుంచి 45 మధ్య వరకు మాత్రమే ఈ కన్వర్టబుల్ హోల్ లైఫ్ తీసుకుంటానికి అవకాశం ఉంటుంది. ఆర్పిఎల్ఐలో ఒక 5 సంవత్సరాలు తక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మనం ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్వర్టబుల్ హోల్ లైఫ్ అంటే ఆర్పిఎల్ఐ గ్రామ సువిధ 19 నుంచి 45 మధ్య ఉండాలి. పిఎల్ఐ మనకి మినిమం సమ్ అష్యూర్డ్ 20,000, మ్యాక్సిమం 50 లక్షలు. అదే ఆర్పిఎల్ఐలో మినిమం మనకి 10,000, మ్యాక్సిమం 10 lakhs. బోనస్ మనకి ఈ కన్వర్టబుల్ హోల్ లైఫ్ కి లక్షకి 7,600. అదే ఆర్పిఎల్ఐలో అయితే లక్షకి 6,000 రూపాయలు. మిగతా ఫీచర్స్ అన్ని తెలుసుకుందాం దీంట్లో. కన్వర్టబుల్ హోల్ లైఫ్ కి ఈ కన్వర్టబుల్ హోల్ లైఫ్ అంటే పాలసీ అంటే ఏంటంటే ఇది హోల్ లైఫ్ పాలసీయే. అవసరమైతే మనము 5 సంవత్సరాల తర్వాత మనము ఎండోన్మెంట్ పాలసీలోకి మారడానికి అవకాశం ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత మనము ఈ హోల్ లైఫ్ పాలసీ నుంచి ఎండోన్మెంట్ పాలసీలోకి మారే అవకాశం ఉంటుంది. ఈ 5 సంవత్సరాల తర్వాత నుంచి మళ్ళీ 1 సంవత్సరం కూడా గ్రేస్ పీరియడ్ ఇస్తారు. అంటే మొత్తం 6 సంవత్సరాల తర్వాత 6 సంవత్సరాల లోపు మనం కన్వర్ట్ చేసుకుంటే ఎండోన్మెంట్ లోకి రావచ్చు. మనం ఇది హోల్ లైఫ్ నుంచి ఎండోన్మెంట్ కి రావచ్చు. కన్వర్టబుల్ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ సువిధ ఇది పిఎల్ఐ ఆర్పిఎల్ఐలో గ్రామ సువిధ అంటారు. ఈజ్ ఏ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇట్ హ్యాస్ ఎన్ ఆప్షన్ టు కన్వర్ట్ ఇన్ ఎండోన్మెంట్ ఇన్సూరెన్స్ పాలసీ. కన్వర్షన్ ఆప్షన్ అవైలబుల్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 5 years. 5 సంవత్సరాల తర్వాత ఇది ఎండోన్మెంట్ పాలసీలోకి వస్తానికి అవకాశం ఉంటుంది. నేచర్ ఆఫ్ పాలసీ ఇనిషియల్లీ ఇష్యూడ్ యాజ్ ఏ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్. మొట్టమొదటి 5 సంవత్సరాలకి కానీ అలాగే 1 సంవత్సరం గ్రేస్ పీరియడ్ ఉంటుంది. కానీ మార్చుకోకుండా ఉంటే అప్పుడు వరకు కానీ ఇది హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ గా ఉంటది. పాలసీ హోల్డర్ మే కన్వర్ట్ ఎండోన్మెంట్ ఇన్సూరెన్స్. ఇఫ్ నాట్ కన్వర్టెడ్ ఇట్ కంటిన్యూస్ యాజ్ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్. ఉదాహరణకి ఎక్స్ అనే వ్యక్తి ఈ కన్వర్టబుల్ హోల్ లైఫ్ పాలసీ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత 5 సంవత్సరాల లోపు 5 సంవత్సరాలకి ఈ ఎండోన్మెంట్ గా మారే అవకాశం ఉంది. ఈయన మారలా, 5 సంవత్సరాలకు కూడా మారలా.
తర్వాత 1 సంవత్సరం గ్రేస్ పీరియడ్ ఉంటది. ఆ 1 సంవత్సరం తర్వాత కూడా మారలా. 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేను కన్వర్ట్ అవుతానంటే కుదరదు. అప్పుడు ఆ పాలసీ హోల్ లైఫ్‌గా మారిపోయిద్ది. డబ్బులు 80 ఏళ్ళు వచ్చినప్పుడు గాని, డెత్ ఎప్పుడు జరిగితే అప్పుడు ఏది మొదలైతే అప్పుడు మాత్రమే డబ్బులొస్తాయి. ఎలిజిబిలిటీ మినిమం ఏజ్ 19 సంవత్సరాలు, మాక్సిమం ఏజ్ 50 ఇయర్స్ ఇది పిఎల్ఐకి. అదే ఆర్‌పిఎల్ఐకి అయితే 19 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇది ఆర్‌పిఎల్ఐకి అయితే. మినిమం సమ్ ఎష్యూర్డ్ పిఎల్ఐ 20,000, మాక్సిమం 50 లక్షలు. అదే ఆర్‌పిఎల్ఐలో మినిమం సమ్ ఎష్యూర్డ్ 10,000, మాక్సిమం 10 లక్షల వరకు తీసుకోవచ్చు. ఉదాహరణకి ఈ పాలసీలో డెత్ జరిగితే ఎలా ఉంటదంటే ఫుల్ సమ్ ఎష్యూర్డ్ ప్లస్ ఎక్యూర్డ్ బోనస్ ఇస్ పేయబుల్ టు ది నామినీ, అసైనీ ఆర్ లీగల్ హెయిర్. ఏదన్నా క్లెయిమ్ జరిగితే దీంట్లో మొత్తం బెనిఫిట్ అనేది మనకి నామినీకి ఇస్తారు. ఫుల్ సమ్ ఎష్యూర్డ్ ఉదాహరణకి 10 లక్షల పాలసీ తీసుకున్నారు. డెత్ జరిగింది. ఈ 10 లక్షలు ప్లస్ ఎన్ని సంవత్సరాలు కట్టుంటే అన్ని సంవత్సరాలు బోనస్ నామినీకి ఇస్తారు. నామినీ లేని సందర్భంలో ఈ ఎస్ఐనికి కానీ లీగల్ హెయిర్కి కానీ ఈ డెత్ బెనిఫిట్ ఇస్తారు. ఈ డెత్ బెనిఫిట్ అనేది ఏ స్కీమ్లో అయినా సరే అది హోల్ లైఫ్ పాలసీ అవ్వచ్చు, అలాగే మనకి ఈ ఎండోన్మెంట్ పాలసీ అయినా అవ్వచ్చు. డెత్ జరిగినప్పుడు ఆ అమౌంట్ అనేది నామినీకి ఇస్తారు. ఒక్క యుగల్ సురక్ష పాలసీలో మాత్రం జాయింట్ గా ఉంటారు కాబట్టి ఇద్దరిలో ఒకరికి డెత్ జరిగితే రెండో మిగిలి ఉన్న స్పౌస్కి ఇస్తారు. అది అక్కడ మామూలుగా జనరల్ గా మనకి ఈ పిఎల్ఐ పాలసీలో డెత్ జరిగినప్పుడు అమౌంట్ అనేది నామినీకి వెళ్తుంది. నామినీ లేనప్పుడు లీగల్ హెయిర్కి వెళ్తుంది. పాలసీ మెచ్యూర్ అయినప్పుడు సమ్ ఎష్యూర్డ్ ప్లస్ అప్పుడు వరకు జమైన బోనస్ అనేది 1 సంవత్సరం పెరగచ్చు, 1 సంవత్సరం తగ్గచ్చు, లేకపోతే అదే విధంగా బోనస్ ఉండొచ్చు. ప్రతి సంవత్సరం మనకి బోనస్ ప్రకటించబడుతుంది. ఆ ప్రకటించబడిన బోనస్ ప్రకారమే మనకి మన పాలసీకి బోనస్ అనేది జమ అవుతుంది. నో బోనస్ పేయబుల్ ఇఫ్ పాలసీ సరెండర్ బిఫోర్ 5 years. 5 years ముందర గనక ఇది మనం ఈ పాలసీని మనం గనక సరెండర్ చేసుకుంటే మనకి బోనస్ అనేది ఏమివ్వరు. అలాగే ఈ పాలసీకి బోనస్ అనేది లక్షకి 7,600 రూపాయలు. అదే ఆర్‌పిఎల్ఐకి అయితే లక్షకి 6,000 రూపాయలు. ఒకసారి మనం కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఎండోన్మెంట్ బోనస్ రేట్లే వస్తాయి. కన్వర్ట్ చేసుకున్న పిఎల్ఐ అయితే పిఎల్ఐ ఎండోన్మెంట్ బోనస్ రేటు మనకి లక్షకి 5,200 వస్తుంది. అదే ఆర్‌పిఎల్ఐ అయితే మనం కన్వర్ట్ చేసుకున్న తర్వాత లక్షకి 4,800 రూపాయలు బోనస్ వచ్చింది. మనం గనక కన్వర్ట్ చేసుకోకుండా ఈ 6 సంవత్సరాల తర్వాత కూడా అట్లాగే ఉంటే ఇది హోల్ లైఫ్ లోనే ఉంటది. ఈ హోల్ లైఫ్ బోనస్ రేట్లే వస్తాయి. లోన్ ఫెసిలిటీ లోన్ కెన్ బి అవైల్డ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 4 years. 4 years తర్వాత దీంట్లో లోన్ తీసుకోవచ్చు. అలాగే మనం సరెండర్ చేయాలంటే ఈ కన్వర్టబుల్ హోల్ లైఫ్ పాలసీని మనం 3 సంవత్సరాల తర్వాత సరెండర్ చేసుకునే అవకాశం ఉంది. ఈ సరెండర్ అనేది ఇంతకు ముందర చెప్పుకున్నట్లు 5 సంవత్సరాల ముందర కనుక సరెండర్ చేసుకుంటే బోనస్ అనేది ఏమీ కలవదు. మనం ఇంతకు ముందర ఈ స్లైడ్ చూసాం. ఇది పిఎల్ఐ
కన్వర్టబుల్ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ సువిధ, ఇది కన్వర్టబుల్ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ గ్రామ సువిధ. ఇది అంటే మనకి ఆర్పిఎల్ఐ, ఇది గ్రామ సువిధ. పిఎల్ఐలో ఆర్పిఎల్ఐలో తేడా ఏంటంటే ఈ గ్రామ సువిధలో మనకి ఏజ్ అట్ ఎంట్రీ 19 to 45, ఇక్కడ 19 to 45. పిఎల్ఐలో అయితే 19 నుంచి 50 వరకు ఉంటుంది. ఇక్కడ మినిమం సమ్మేషుడ్ 10,000, మ్యాక్సిమం 10 lakhs ఆర్పిఎల్ఐలో. బోనస్ రేట్లో ఇక్కడ మనకి 6,000 రూపాయలు. మనం హోల్ లైఫ్ బోనస్ రేటే ఉంటుంది ఇక్కడ ఆర్పిఎల్ఐ బోనస్ రేటు. అదే మనకి అక్కడ పిఎల్ఐలో అయితే 7,600 రూపాయలు గ్రామ సువిధకి. ఒకసారి కన్వర్షన్ చేసుకున్న తర్వాత ఎండోర్మెంట్ బోనస్ రేట్లే వస్తాయి దీనికి. ఇది పిఎల్ఐ, మనకు ఆర్పిఎల్ఐలో సువిధ, అలాగే గ్రామ సువిధ గురించి. తర్వాత ఎండోన్మెంట్ ఇన్సూరెన్స్, మనం ఎక్కువగా అమ్మే పాలసీ ఇదే ఎండోన్మెంట్ ఇన్సూరెన్స్. సంతోష్ అంటాం, ఆర్పిఎల్ఐలో అయితే గ్రామ సంతోష్ అంటాం. ఈ రెండు స్కీమ్స్ కి, పిఎల్ఐ ఆర్పిఎల్ఐకి, రెండు స్కీమ్స్ కి ఫీచర్స్ ఒకే రకంగా ఉంటాయి, కాకపోతే బోనస్ రేట్లో మాత్రమే తేడా ఉంటది. పిఎల్ఐలో మనకి ఎండోన్మెంట్ బోనస్ 5,200, 1,00,000 రూపాయలకి. అదే ఆర్పిఎల్ఐలో బోనస్ మనకి 4,800 రూపాయలు. ఎండోన్మెంట్ ఇన్సూరెన్స్ సంతోష్ is a popular postal life insurance savings cum protection scheme offered by India Post. It provides financial security along with guaranteed maturity benefits and bonus. ఈ స్కీమ్ అనేది మనకి పిఎల్ఐలో మోస్ట్ పాపులర్ స్కీము, గ్యారంటీడ్ స్కీము. మనకి మెచ్యూరిటీ అయిన తర్వాత సమ్మెష్యూర్డ్ ప్లస్ బోనస్ వస్తుంది. మధ్యలో ఏదన్నా జరగని సంఘటన జరిగి రిస్క్ జరిగితే సమ్మెష్యూర్డ్ ప్లస్ అప్పటి వరకు జమైన బోనస్ వస్తుంది. మెచ్యూరిటీ బెనిఫిట్స్, ది పాలసీ హోల్డర్ రిసీవ్స్ ఫుల్ సమ్మెష్యూర్డ్ ప్లస్ సెక్యూర్డ్ బోనస్ paid on attaining the predetermined age of maturity 35, 40, 45, 50, 50, 58, 60. ఈ ఎండోన్మెంట్ ఇన్సూరెన్స్ సంతోష్, అదే ఆర్పిఎల్ఐ మనకి గ్రామ సంతోష్. వయసు 19 నుంచి 55 మధ్య ఉండాలి. వయసు 19 నుంచి 55 మధ్య ఉండాలి. ఉదాహరణకి 19 సంవత్సరాల వయసు గల అయినా ఈ సంతోష్ పాలసీ తీసుకుందాం అనుకుంటే, షార్ట్ టర్మ్ కావాలనుకుంటే అత్యంత షార్ట్ టర్మ్ 35. 35 కించి తక్కువ ఉండదు. ఉదాహరణకి నాకు నా వయసు 25 ఏళ్ళు వచ్చేటప్పుడు డబ్బులు రావాలంటే ఉండదు. మొట్టమొదటి మెచ్యూరిటీ వచ్చే వయసు 35 సంవత్సరాలప్పుడు మెచ్యూరిటీ వచ్చేది. తర్వాత 40 అప్పుడు, 45 అప్పుడు, 50, 55, 58, 60 ఈ వయసుల దగ్గర మాత్రమే మనకి మెచ్యూరిటీ వస్తుంది. ఉదాహరణకి ఒక 26 సంవత్సరాల వయసు అయినా పాలసీ తీసుకోవాలనుకున్నాను అనుకోండి, మినిమం అత్యంత తక్కువ టర్మ్ పెట్టాలంటే ఇక 40 సంవత్సరాలప్పటికి పెట్టుకోవచ్చు. అంటే మనకి ఈ ఎండోన్మెంట్ ఇన్సూరెన్స్ లో మెచ్యూరిటీ వచ్చే వయసులు 35 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 45 సంవత్సరాలు, 50, 55, 58, 60. Death benefit, in case of the death the insured during the policy term, nominee assigned legal heir is paid full sum assured plus accrued bonus. ఈ పాలసీలో మనం ఈ సంతోష్ పాలసీలో ఉదాహరణకి ఎక్స్ అనే వ్యక్తి తీసుకున్నాడు పాలసీ.
10 లక్షలకు తీసుకున్నారు, 15 ఏళ్ళకి తీసుకున్నారు అనుకుందాం. ఈ 15 ఏళ్ళు అయిపోతే ఈ 10 లక్షలు ప్లస్ అప్పుడు వరకు జమ అయిన బోనస్. పిఎల్ఐ అయితే పిఎల్ఐ బోనస్ రేటు ప్రకారం బోనస్ జమ అయ్యిద్ది. ఆర్పిఎల్ఐ అయితే ఆర్పిఎల్ఐ బోనస్ రేటు ప్రకారం జమ అయ్యిద్ది. ఆ అమౌంట్ అనేది ఈ మెచ్యూరిటీ అయ్యేదాకా ఈ ఇన్సూరెంట్ ఉంటే ఇన్సూరెంట్ తీసుకుంటాడు. అలా కాకుండా ఈ 15 ఏళ్ళ లోపల ఏదన్నా రిస్క్ జరిగి చనిపోతే గనక అమౌంట్ నామినీకి వస్తుంది. నామినీకి ఎంత అమౌంట్ వస్తుంది? పాలసీ విలువ 10 లక్షలు ప్లస్ బోనస్. పిఎల్ఐ అయితే సంవత్సరానికి 10 లక్షలకి 52,000 కలిసిద్ది. అదే ఆర్పిఎల్ఐ అయితే 48,000 కలుస్తుంది. ఉదాహరణకి ఒక 10 సంవత్సరాల తర్వాత చనిపోయారు అనుకుందాం. అప్పుడు 5,20,000 బోనస్ ప్లస్ ఈ 10 లక్షలు 15,20,000 ఈ నామినీకి వెళ్తుంది. నామినీ కాకుండా ఈ లీగల్ హెయిర్స్ ఎప్పుడంటే వీళ్ళు ఎవరో నామినీ లేని సందర్భంలో మాత్రమే ఈ లీగల్ హెయిర్ కి అమౌంట్ వెళ్తుంది. ఈ డెత్ అప్పుడు ఇచ్చే అమౌంట్ ఏంటి? ఫుల్ సమ్మేషన్ ప్లస్ అప్పటి వరకు జమైన బోనస్. పిఎల్ఐలో మినిమం సమ్మేషుడు 20,000 అలాగే మ్యాక్సిమం 50 లక్షలు. ఆర్పిఎల్ఐలో మినిమం 10,000 మ్యాక్సిమం 10 లక్షలు. లోన్ ఫెసిలిటీ 3 సంవత్సరాల తర్వాత ఈ సంతోష్ పాలసీలో అంటే ఎండోన్మెంట్ ఇన్సూరెన్స్ లో లోన్ తీసుకోవచ్చు. అలాగే ఈ లోన్ అనేది మనకి ఎట్లా ఇస్తారంటే సరెండర్ వాల్యూలో 90% ఇస్తారు. లోన్ అనేది సరెండర్ వాల్యూలో 90% ఇస్తారు. మనం ఈ సరెండర్ రూల్స్ గురించి ఎండోన్మెంట్ ఇన్సూరెన్స్ సరెండర్ రూల్స్ గురించి తెలుసుకుందాం. పాలసీ కెన్ బి సరెండర్డ్ ఆఫ్టర్ 3 years. 3 సంవత్సరాల తర్వాత సరెండర్ చేయొచ్చు. నో బోనస్ ఇఫ్ సరెండర్డ్ బిఫోర్ 5 years. 5 సంవత్సరాల ముందర గనక పాలసీని సరెండర్ చేసుకుంటే గనక బోనస్ అనేది ఏమి లేకుండానే మనకి సరెండర్ వాల్యూ వస్తుంది. అలాగే ఈ సరెండర్ అనేది మనం 5 సంవత్సరాల తర్వాత చేసుకుంటుంటే ఈ మనకి రెడ్యూస్డ్ పెయిడ్ అప్ సమ్మెష్యూర్డ్ మీద ప్రపోర్షనేట్ బోనస్ వచ్చి మనకి ఈ సరెండర్ వాల్యూ లెక్కేస్తారు. బోనస్ అనేది మనకి ఈ ఎండోన్మెంట్ ఇన్సూరెన్స్ పిఎల్ఐలో లక్షకి 5,200 రూపాయలు. అదే ఆర్పిఎల్ఐలో అయితే లక్షకి మనకి 4,800. ఒకసారి ఈ స్లైడ్ చూడండి. ఇది మనకి ఎండోన్మెంట్ ఇన్సూరెన్స్ సంతోష్ పిఎల్ఐ 19 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ పాలసీ తీసుకోవాలంటే 19 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. మనకి మెచ్యూరిటీ అనేది 35 పెట్టుకోవచ్చు, 40 పెట్టుకోవచ్చు, 45, 50 పెట్టుకోవచ్చు, 55, 58, 60 పెట్టుకోవచ్చు. లోన్ 3 సంవత్సరాల తర్వాత, సరెండర్ 3 సంవత్సరాల తర్వాత, మనము 5 సంవత్సరాలకు ముందర కనుక సరెండర్ చేసుకుంటే బోనస్ అనేది ఏమి కలవకోకుండానే సరెండర్ అవుతుంది. అలాగే 5 సంవత్సరాల తర్వాత సరెండర్ చేసుకుంటే ప్రపోర్షనేట్ లో బోనస్ కలిసి సరెండర్ చేసుకోవచ్చు. మెచ్యూరిటీ అయితేనేమో మనకి సమ్మెష్యూర్డ్ ప్లస్ బోనస్ ఈ రెండు కల్పిస్తారు. ఏదన్నా అనుకోని సంఘటన జరిగి డెత్ జరిగితే నామినీకి సమ్మెష్యూర్డ్ ఫుల్ సమ్మెష్యూర్డ్ ప్లస్ అప్పటి వరకు జమైన బోనస్ ఇస్తారు. దీని బోనస్ 1,00,000 రూపాయలకి పాలసీకి 5,200 రూపాయలు. ఇదే గ్రామ సంతోష్ సేమ్ ఫీచర్స్, కాకపోతే దీంట్లో మినిమం సమ్మెష్యూర్డ్ 10,000 మ్యాక్సిమం 10 లక్షల వరకు తీసుకోవచ్చు. బోనస్ అనేది దీనికి లక్షకి 4,800 రూపాయలు. మిగతా అన్ని ఫీచర్స్ సేమ్ టు సేమ్. ఏజ్ ఎట్ ఎంట్రీ 19 నుంచి 55 మధ్య,
మెచ్యూరిటీ కూడా 35, 40, 45, 50, 55, 58, 60 అంతే సేమ్. తర్వాత యాంటిసిపేటెడ్ ఎండోన్మెంట్ ఎష్యూరెన్స్ సుమంగళ్ అంటే పిఎల్ఐ. అదే ఆర్పిఎల్ఐలో యాంటిసిపేటెడ్ ఎండోన్మెంట్ ఎష్యూరెన్స్ గ్రామ సుమంగళ్ అంటారు. గ్రామ సుమంగళ్. సుమంగళ్ అంటే పిఎల్ఐ యాంటిసిపేటెడ్ ఎండోన్మెంట్ ఎష్యూరెన్స్. గ్రామ సుమంగళ్ అంటేనేమో యాంటిసిపేటెడ్ ఎండోన్మెంట్ ఎష్యూరెన్స్ ఆర్పిఎల్ఐ అన్నమాట. ఇది మనీ బ్యాక్ పాలసీ, ప్రొవైడ్స్ పీరియాడికల్ సర్వైవల్ బెనిఫిట్స్ డ్యూరింగ్ ది పాలసీ టర్మ్. అంటే మనీ బ్యాక్ పాలసీ అంటే మనకు మధ్య మధ్యలో కొంత అమౌంట్ వస్తుంది, చివరికి మిగిలిన అమౌంట్ ప్లస్ బోనస్ కలిసి ఇస్తారు. ఇది మనీ బ్యాక్ పాలసీ. దీని గురించి డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. పిఎల్ఐలో మ్యాక్సిమం సమ్ అష్యూర్డ్ 50 లక్షలు. అలాగే టర్మ్స్ 2 రకాలుగా పెట్టుకోవచ్చు. 15 సంవత్సరాలు పెట్టుకోవచ్చు, 20 సంవత్సరాలు పెట్టుకోవచ్చు. ఏజ్ లిమిట్ అనేది మనకి 19 నుంచి 40 మధ్య ఉందనుకోండి, పిఎల్ఐలో 20 సంవత్సరాల వరకు టర్మ్ తీసుకోవచ్చు పాలసీ. దీంట్లో మనకి పాలసీ టర్మ్స్ 2 రకాలే ఉంటాయి, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. ఈ 20 సంవత్సరాల టర్మ్ కనుక తీసుకోవాలంటే ఈ వయసు మధ్య మాత్రమే ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు వయసు 19 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు వరకు ఈ పాలసీ తీసుకోవచ్చు. వీళ్ళకి ఈ వయసులో ఉన్న వాళ్ళకి 20 సంవత్సరాల టర్మ్ ఇవ్వాలంటే పిఎల్ఐలో ఎవరు 15 సంవత్సరాల టర్మ్ పాలసీ ఇస్తారు. 20 సంవత్సరాలది మనీ బ్యాక్ పాలసీ కావాలంటే 19 నుంచి 40 మధ్య ఉండాలి. అదే ఆర్పిఎల్ఐలో అయితే వయసు ఈ టర్మ్ ఉండదు, 19 నుంచి 45 ఉండదు, 19 నుంచి 40 మధ్య ఉండాలి. అప్పుడు వాళ్ళకి 20 సంవత్సరాల పాలసీ కావాలంటే 20 తీసుకోవచ్చు, 15 తీసుకోవచ్చు. ఆర్పిఎల్ఐలో మాత్రం ఏజ్ ఎట్ ఎంట్రీ మనకి మనీ బ్యాక్ పాలసీ 19 to 40. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. పిఎల్ఐలో మాత్రం 19 నుంచి 45. ఇక్కడ 5 సంవత్సరాలు తేడా ఉంది పిఎల్ఐకి ఆర్పిఎల్ఐకి. ఉదాహరణకి 15 సంవత్సరాల టర్మ్ మనీ బ్యాక్ పాలసీ తీసుకుంటే 6 ఏళ్లకి 20% అమౌంట్ వస్తుంది. 9 ఏళ్ల తర్వాత 20% 20% అమౌంట్ వస్తుంది. 12 ఏళ్ల తర్వాత 20% వస్తుంది. మిగతా అమౌంట్ మనకి మెచ్యూరిటీ 15వ సంవత్సరం 40% అమౌంట్ ప్లస్ అప్పటి వరకే జమైన బోనస్ వస్తుంది. ఉదాహరణకి ₹1,00,000 పాలసీ తీసుకున్నారు అనుకుందాం, మనీ బ్యాక్ పాలసీ 15 సంవత్సరాలకు తీసుకున్నారు. 6 సంవత్సరాలకి 20,000 వస్తుంది. తర్వాత 9వ సంవత్సరం ఒక 20,000 వస్తుంది. అలాగే మనకి 12వ సంవత్సరం ఇంకో 20,000 వస్తుంది. 15వ సంవత్సరం మిగిలిన అంటే 60,000 పోయినాయి, మిగిలిన 40,000 సమ్మిష్యూర్డ్ ప్లస్ బోనస్ అప్పటి వరకు జమైన బోనస్ ఇచ్చేసి మెచ్యూరిటీ అమౌంట్ అనేది ఇచ్చేస్తారు. అదే 20 సంవత్సరాల పాలసీ, 20 సంవత్సరాల టర్మ్, అది పిఎల్ఐ కానీ ఆర్పిఎల్ఐ కానీ మనకి 8 సంవత్సరాల తర్వాత 20% ఇస్తారు. 12 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత 20% అమౌంట్ ఇస్తారు సమ్మిష్యూర్డ్. 16 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత 20% ఇస్తారు. మిగతా 40% సమ్మిష్యూర్డ్ ప్లస్ ఈ అప్పటి వరకు జమైన బోనస్ కలిసి 20 సంవత్సరం ఇచ్చేస్తారు. డెత్. ఈ మనీ బ్యాక్ పాలసీలో ఒక అద్భుతమైన ఫీచర్ ఉంది, ఇది చాలా మంచి ఫీచరు. ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఆఫ్ ది ఇన్సూరెంట్ ఎట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ది పాలసీ టర్మ్, full sum assured plus accrued bonus is payable
survival benefits already paid are not deducted. Amount is payable to nominee or assignee or legal heir. ఉదాహరణకి ఒక వ్యక్తి 1,00,000 రూపాయల మనీ బ్యాక్ పాలసీ తీసుకున్నాడు. 15 ఏళ్ళు టర్మ్ పెట్టుకున్నాడు అనుకుందాం. అప్పుడు అమౌంట్స్ ఎలా వస్తాయి? 6 ఏళ్ళకి వస్తాయి, 9 ఏళ్ళకి వస్తాయి, 12 ఏళ్ళకి వస్తాయి, తర్వాత 15 ఏట వస్తుంది అమౌంట్. 6 ఏళ్ళ అమౌంట్ 20,000 తీసేసుకున్నాడు. 9వ ఏట నిండిన తర్వాత 20,000 తీసేసుకున్నాడు. ఈ 9 ఏళ్ల తర్వాత చనిపోయాడు. చనిపోతే ఏం చేస్తారంటే ఈ డబ్బులు ఇచ్చారని మినహాయించరు. మొత్తం 1,00,000 రూపాయలు ఇచ్చేస్తారు, ప్లస్ బోనస్ కూడా ఇస్తారు. దీంట్లో మనీ బ్యాక్ లో ఉన్న పాలసీలో ఉన్న అద్భుతమైన ఫీచర్ అది. ఈ డబ్బులు తీసుకున్నా సరే వీటిని మినహాయించకుండా డబ్బులు మొత్తం సమ్మేషుడి చేసి బోనస్ ని నామినీకి కానీ లీగల్ హెయిర్కి కానీ ఇస్తారన్నమాట. పిఎల్ఐలో మనీ బ్యాక్ పాలసీకి 1,00,000కి 4,800 రూపాయలు. అదే ఆర్పిఎల్ఐలో 1,00,000 రూపాయల పాలసీకి 4,500 రూపాయలు బోనస్. పిఎల్ఐకి 4,800, ఆర్పిఎల్ఐకి 4,500 రూపాయలు బోనస్. ఒకసారి మీరు ఈ పిఎల్ఐ స్లైడ్ చూడండి. ఇది యాంటిసిపేటెడ్ ఎండోన్మెంట్ ఇన్సూరెన్స్, సుమంగళ్ అంటాం. సుమంగళ్ అంటే పిఎల్ఐ, గ్రామ సుమంగళ్ అంటే ఆర్పిఎల్ఐ. 19 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకి 15 సంవత్సరాల టర్మ్ ఉన్న పాలసీ మాత్రమే ఇస్తాం. అదే 19 నుంచి 40 ఉంటే 20 సంవత్సరాల టర్మ్ ఇస్తాం. ఈ 15 సంవత్సరాల టర్మ్ తీసుకుంటే మనీ బ్యాక్ పాలసీ తీసుకుంటే 6 years కి 20%, 9 years 20%, 12 years 20%. అదే 15వ సంవత్సరం 40% సమ్మేషుడ్ ప్లస్ బోనస్ కలిసి ఇచ్చేస్తాం. అదే 20 years పాలసీ అనుకోండి, 8 సంవత్సరాలకి 20%, 12 సంవత్సరాలకి 20% సమ్మేషుడు, 16 సంవత్సరాలు నిండిన తర్వాత 20% సమ్మేషుడు, మిగిలిన 40% సమ్మేషుడు ప్లస్ బోనస్ కలిసి ఈ 20 సంవత్సరం ఇచ్చేస్తారు. డెత్ జరిగితే కనుక అప్పుడు వరకు ఇచ్చిన ఈ ఏదన్నా డబ్బులు ఇచ్చినా సరే మనం తీసుకున్న సర్వైవల్ బెనిఫిట్స్ వీటన్నిటిని ఈ 6వ సంవత్సరం తీసుకునేది, 9వ సంవత్సరం తీసుకునేది, 12వ సంవత్సరం తీసుకుని సర్వైవల్ బెనిఫిట్స్ అంటారు. మనీ బ్యాక్ పాలసీలో ఈ మధ్యలో తీసుకునే అమౌంట్లని సర్వైవల్ బెనిఫిట్స్ అంటారు. డెత్ జరిగినప్పుడు సర్వైవల్ బెనిఫిట్స్ తీసుకున్న అమౌంట్ని మినహాయించకుండా ఫుల్ సమ్మేషుడ్ ఇచ్చేస్తారు, ప్లస్ అప్పటి వరకు జమైన బోనస్ నామినీకి ఇచ్చేస్తారు. దీంట్లో మనకి బోనస్ 1,00,000కి 4,800 రూపాయలు. ఇది పిఎల్ఐ. మినిమం సమ్మేషుడు మనకి 20,000, మ్యాక్సిమం 50 లక్షలు పిఎల్ఐలో. యాంటిసిపేటెడ్ ఎండోన్మెంట్ ఇన్సూరెన్స్ సుమంగళ్, గ్రామ సుమంగళ్. గ్రామ సుమంగళ్ అంటే ఇది ఆర్పిఎల్ఐ మనీ బ్యాక్ పాలసీ అన్నమాట. దీంట్లో వయసు 19 నుంచి 40 మధ్య ఉండాలి. అదే పిఎల్ఐ సుమంగళ్ అయితే 19 to 40 ఉంది, 19 to 45 కూడా ఉంది. ఇక్కడ కేవలం 19 నుంచి 40 వయసు ఉన్న వాళ్ళకే ఇక్కడ ఈ సుమంగళ పాలసీ ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ ఏజ్ అట్ ఎంట్రీ ఆర్పిఎల్ఐ విషయంలో 40 సంవత్సరాల వరకే ఉంటది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. పిఎల్ఐ సుమంగళ్ లాగే మిగతా ఫీచర్స్ అన్ని అలాగే ఉంటాయి. 15 సంవత్సరాల పాలసీకి 6 ఏళ్లకి 9 ఏళ్లకి 20%, 12 ఏళ్లకు 20%, ఈ మిగిలిన అమౌంట్ 15 ఏట 40% ప్లస్ బోనస్ వస్తుంది. అలాగే ఈ 20 years పాలసీకి 8 years కి 12 years కి 16 years కి 20% ఇచ్చి మిగతా అమౌంట్ ని మెచ్యూరిటీ సంవత్సరం 20వ సంవత్సరం 40% సమ్మేషుడ్ ప్లస్
బోనస్ కలిసి ఇచ్చేస్తారు. మధ్యలో ఏదన్నా డెత్ కనుక జరిగితే ఈ సర్వైవల్ బెనిఫిట్స్ తీసుకున్నా సరే వాటిని మినహాయించకుండా దాని మీద బోనస్ కలిపేసేసి ఫుల్ సమ్మేషుడు ప్లస్ బోనస్ కలిపేసి నామినీకి ఇస్తారు. అదే మెచ్యూరిటీ అయితేనేమో సమ్మేషుడు ప్లస్ బోనస్. మెచ్యూరిటీ అయితే సమ్మేషుడు అప్పుడు ఎంత వచ్చింది మనకి 40%. ఉదాహరణకి ఈ టర్మ్లో తీసేసుకుంటారు కాబట్టి 6 ఏళ్ళది 9 ఏళ్ళది తీసుకుంటారు కాబట్టి 12 ఏళ్ళు తీసుకుంటారు కాబట్టి మిగతా 40% అమౌంట్ ప్లస్ బోనస్ కలిసి మెచ్యూరిటీ అప్పుడు ఇస్తారు. డెత్ జరిగితే మాత్రం ఈ మధ్యలో ఇచ్చిన సర్వైవల్ బెనిఫిట్స్ ని మినహాయించకుండా ఫుల్ సమ్మేషుడ్ ప్లస్ బోనస్ చెల్లిస్తారు. దీనికి లక్షకి 4,500 రూపాయలు బోనస్. మనకి ఆర్పిఎల్ఐలో సుమంగళకి లక్షకి 4,500 బోనస్. మినిమం మనం 10,000 తీసుకోవచ్చు సమ్మేశ్వరుడు ఈ గ్రామ సుమంగళలో. అదే మ్యాక్సిమం సమ్మేశ్వరుడు 10 లక్షల వరకు తీసుకోవచ్చు మనం. తర్వాత పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ చిల్డ్రన్ పాలసీ బాల జీవన్. బాల జీవన్ బీమా చిల్డ్రన్ పాలసీ అన్నమాట. ఇది ఆర్పిఎల్ఐలో కూడా ఈ పిఎల్ఐ చిల్డ్రన్ పాలసీ, ఆర్పిఎల్ఐ బాల జీవన్ బీమా పాలసీ ఉంది. ముందర పిఎల్ఐ గురించి మనం తెలుసుకుందాం. లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ ఫర్ చిల్డ్రన్ పిఎల్ఐ పాలసీ హోల్డర్స్. మనకి చిల్డ్రన్స్ కి ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వడం కోసం ఈ బాల జీవన్ పాలసీని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మ్యాక్సిమం 2 చిల్డ్రన్కి ఇస్తారు. వయసు 5 నుంచి 20 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే మ్యాక్సిమం 3 లక్షల వరకు ఇస్తారు. పిఎల్ఐలో బాల జీవన్లో 3 లక్షల వరకు ఇస్తారు. ఈ 3 లక్షల పాలసీ ఇవ్వాలంటే ఈ తల్లికి కానీ తండ్రికి కానీ కంపల్సరిగా పాలసీ ఈ 3 లక్షలది ఉండాలి. ఎంత పాలసీ తీసుకుంటే కనుక పిల్లల పేరు మీద అంత పాలసీ అనేది తల్లికి కానీ తండ్రికి కానీ కంపల్సరీగా ఉండాలి. ఉదాహరణకి ఇప్పుడు పిల్లల పేరు మీద 3 లక్షలకి ఒక పిల్లలకు 3 లక్షలు తీసుకుందాం అనుకున్నాం. తండ్రికి 1 లక్ష రూపాయలే పాలసీ ఉంది. 3 లక్షల పాలసీ అనేది పిల్లవాడికి ఇవ్వరు. ఈ 1 లక్ష రూపాయల పాలసీ ఇస్తారు. అదే తండ్రికి 2 లక్షల పాలసీ ఉంది. పిల్లవాడికి కావాలంటే 2 లక్షలు ఇస్తారు. అదే తండ్రికి 3 లక్షలు ఉంది, కావాలంటే పిల్లలకి 3 లక్షల పాలసీ ఇస్తారు. అదే తండ్రికి 4 లక్షల పాలసీ ఉంది, పిల్లలకి 4 లక్షల పాలసీ ఇవ్వమంటే ఎవరు 3 లక్షలు సీలింగ్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదే ఆర్పిఎల్ఐలో అయితే భారత్ జీవన్ పాలసీ పిఎల్ఐలో 3 లక్షలు ఇస్తున్నాం, కానీ ఆర్పిఎల్ఐలో 1 లక్ష రూపాయల పాలసీయే మ్యాక్సిమం లిమిట్. 1 లక్ష రూపాయల పాలసీయే మ్యాక్సిమం లిమిట్ ఆర్పిఎల్. పేరెంట్ వయసు 45 సంవత్సరాలు దాటకూడదు. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్. ఉదాహరణకి ఇక్కడ 2 కండిషన్స్ ఉంటాయి అనమాట. పిల్లల వయసు అనేది 5 నుంచి 20 సంవత్సరాల మధ్య ఉండాలి, అది ఒక కండిషను. రెండోది పేరెంట్ వయసు కూడా 45 సంవత్సరాలు దాటకూడదు. ఉదాహరణకి పేరెంట్ వయసు 46 సంవత్సరాలు అనుకోండి, పిల్లలు ఈ వయసు మధ్య ఉన్నా సరే ఈ బాల జీవన్ బీమా పాలసీ ఇవ్వరు. రెండోది మెచ్యూరిటీ అయిపోయింది. మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత సమ్ మెచ్యూర్డ్ ప్లస్ బోనస్, అన్ని పాలసీలాగే సమ్ మెచ్యూర్డ్ ప్లస్ బోనస్. దీనికి బోనస్ అనేది ఈ చిల్డ్రన్ పాలసీలకి ఎండోన్మెంట్ బోనస్ రేటే వచ్చింది. అది పిఎల్ఐ అయితే పిఎల్ఐకి, ఆర్పిఎల్ అయితే ఆర్పిఎల్ఐ సంతోష్ బోనస్ రేట్లే వస్తాయి, ఎండోన్మెంట్ బోనస్ రేట్లో వస్తాయి. మనకి ఎండోన్మెంట్ బోనస్ రేట్ పిఎల్ఐకి 1,05,200, అదే ఆర్పిఎల్ఐకి 1,04,800 రూపాయలు. రెండోది ఏదన్నా డెత్ జరిగితే కనుక ఈ పాలసీ తీసుకున్నారు, ఈ పిల్లల పేరు మీద తీసుకున్నారు, కడతా ఉంటే కనుక ఈ పేరెంట్ కనుక డెత్ జరిగితే కనుక ప్రీమియంని మెచ్యూరిటీ దాకా చెల్లించవసరం లేదు.
ఆ మెచ్యూరిటీ టైం అయిపోయిన తర్వాత సమ్ ఎష్యూర్డ్ ప్లస్ అప్పటి వరకు జమైన బోనస్ కలిసి ఆ పిల్లవాడికి ఆ అమౌంట్ అనేది ఇస్తారు. ఈ చిల్డ్రన్ పాలసీకి లోన్ ఫెసిలిటీ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. చిల్డ్రన్ పాలసీకి అది పిఎల్ఐ చిల్డ్రన్ పాలసీ అవ్వచ్చు, ఆర్పిఎల్ఐ చిల్డ్రన్ పాలసీ అవ్వచ్చు. దీంట్లో లోన్ ఫెసిలిటీ ఉండదు. కాకపోతే దీనికి మనం పెయిడ్ అప్ ఫెసిలిటీ ఉంది. పెయిడ్ అప్ అంటే మనం కంటిన్యూగా ప్రీమియం 5 సంవత్సరాలు కనుక కడితే దీన్ని పెయిడ్ అప్ చేసుకుని మనం మెచ్యూరిటీ తర్వాత ఈ పెయిడ్ అప్ ఫెసిలిటీ అయితే దీనికి కంటిన్యూస్ గా 5 సంవత్సరాలు కట్టి ఉండాలి. అలాగే దీనికి మనకి ఈ బాల జీవన్ అంటే చైల్డ్ పాలసీకి సరెండర్ ఫెసిలిటీ కూడా లేదు. మనకి లోన్ లేదు, సరెండర్ లేదు. అలాగే మనకి ఈ లోను సరెండర్ లేని స్కీమ్ సుమంగళలో కూడా మనకి లోన్ ఉండదు. ఇక్కడ సుమంగళ్ పిఎల్ఐ, గ్రామ సుమంగళ్ ఆర్పిఎల్ఐ, ఈ స్కీమ్ లో కూడా మనకి లోన్ ఉండదు, సరెండర్ ఉండదు. అలాగే మనకి చైల్డ్ పాలసీలో కూడా లోన్ ఉండదు, సరెండర్ ఉండదు. గుర్తుపెట్టుకోవాలి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ చైల్డ్ పాలసీలో మనకి చిల్డ్రన్ అనేది మెడికల్ టెస్ట్లు ఏం అవసరం లేదు. ఈ మెడికల్ టెస్ట్ లేకుండానే మనము ఈ చైల్డ్ పాలసీ ఇస్తాం. ఇది ఆర్పిఎల్ఐ చిల్డ్రన్ పాలసీ. సేమ్ మనకు పిఎల్ఐ ఏదైతే ఉందో అదే ఫీచర్స్. కాకపోతే ఇక్కడ సమ్ ఎష్యూర్డ్ మ్యాక్సిమం మనకి ఇక్కడ ₹1,00,000, పిఎల్ఐలో మ్యాక్సిమం 3 లక్షల వరకు తీసుకోవచ్చు. ఈ ₹1,00,000 పాలసీ ఇవ్వాలంటే పేరెంట్ కంపల్సరీగా ₹1,00,000 పాలసీ ఉండాలి. మ్యాక్సిమం ఇద్దరు చిల్డ్రన్కి 5 నుంచి 20 సంవత్సరాల మధ్య ఉండాలి. అదే పేరెంట్ ఏజ్ 40 సంవత్సరాల మధ్య ఉండాలి. బోనస్ ఎండోన్మెంట్ బోనస్, మనకి ఎండోన్మెంట్ బోనస్ ఈ ఆర్పిఎల్ఐలో మనకి లక్షకి ₹4,800 బోనస్ దీనికి వస్తుంది. నో లోన్ ఫెసిలిటీ, నో సరెండర్ ఫెసిలిటీ. చిల్డ్రన్ కనుక ఈ పాలసీ చిల్డ్రన్ పేరు కనుక తీసుకున్నప్పుడు పాలసీ ఫాదర్ కనుక మన ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోతే ప్రీమియం అనేది ఆ మెచ్యూరిటీ డేట్ వరకు చెల్లించ అవసరం లేదు. మెచ్యూరిటీ డేట్ అయిపోయిన తర్వాత సమ్ ఎష్యూర్డ్ ప్లస్ బోనస్ కలిపి ఇచ్చేస్తారు. అదే మెచ్యూరిటీ మొత్తం టర్మ్ అయిపోయింది అనుకోండి, సమ్ ఎష్యూర్డ్ ప్లస్ బోనస్ కలిసి పాలసీదారుడికి పిల్లలకి అమౌంట్ ఇచ్చేస్తారు. ఈ చిల్డ్రన్ పాలసీలో ప్రీమియం చెల్లించాల్సిన బాధ్యత పేరెంట్దే. ప్రీమియం చెల్లించాల్సిన బాధ్యత పేరెంట్ది. ఇది మనకి బాల జీవన్ బీమా యోజన పిఎల్ఐ ఆర్పిఎల్ఐ రెండిట్లో ముఖ్యమైనది. ఇందుట్లో ఏంటంటే లోన్ కానీ సరెండర్ కానీ వీటిల్లో ఉండవు. లోన్ కానీ సరెండర్ కానీ ఉండదు. తర్వాత జాయింట్ లైఫ్ పాలసీ, దీన్ని యుగల సురక్ష అంటారు. ఇది పిఎల్ఐలోనే ఉంది. ఇది ఈ స్కీమ్ అనేది పిఎల్ఐలోనే ఉంది, ఆర్పిఎల్ఐలో లేదు. ఇది వైఫ్ అండ్ హస్బెండ్ కోసం ఇద్దరికి జాయింట్ గా ఇన్సూరెన్స్ కల్పించే సౌకర్యం ఇది పిఎల్ఐలోనే ఉంది. ఆర్పిఎల్ఐలో ఈ స్కీము లేదు. జాయింట్ లైఫ్ యుగల సురక్ష ఈజ్ ఏ జాయింట్ లైఫ్ ఎండోన్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్ under postal life insurance specially designed for married couples to provide financial protection and savings with life cover to both spouses. ఇది పిఎల్ఐ స్కీము. పిఎల్ఐలో ఎండోన్మెంట్ అష్యూరెన్స్ ఇది అంటే జాయింట్ లైఫ్ ఎండోన్మెంట్ అష్యూరెన్స్
దీనికి బోనస్ అనేది ఎండోన్మెంట్ ఇన్సూరెన్స్ బోనస్ రేట్స్ వస్తాయన్నమాట. దీనికి సంబంధించిన స్కీమ్ వివరాలు తెలుసుకుందాం. జాయింట్ లైఫ్ ఎండోన్మెంట్ ఇన్సూరెన్స్, వన్ ఆఫ్ ది స్పౌసెస్ మస్ట్ బి ఎలిజిబుల్ ఫర్ పిఎల్ఐ. పాలసీ కవర్స్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్. అష్యూరెన్స్ కంటిన్యూస్ టిల్ మెచ్యూరిటీ ఆర్ డెత్. ఇప్పుడు ఈ పాలసీ తీసుకోవాలంటే ఉదాహరణకి ఏ బి భార్యాభర్తలు ఈ పాలసీ తీసుకోవాలంటే ఏ గాని బి గాని పిఎల్ఐ తీసుకుని అర్హత కలిగి ఉండాలి. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అని ఉండాలి, అంటే స్టేట్ కానీ సెంట్రల్ కానీ, లేకపోతే డిగ్రీ కానీ అంటే గ్రాడ్యుయేట్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ, అలాగే డిప్లొమా కానీ బిఎస్సి కానీ ఎన్ఎస్సి కానీ, అంటే పిఎల్ఐ పాలసీ తీసుకుంటానికి ఉన్న అర్హత వీళ్ళిద్దరిలో ఒకళ్ళకు ఉంటే చాలు, ఇద్దరికి ఉండవసరంలా. వీళ్ళిద్దరిలో ఏ ఒక్కళ్ళకు ఉన్నా జాయింట్ గా పాలసీ ఇస్తారు. కాకపోతే ఇంకో కండిషన్ ఏంటంటే వయసు 21 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి వయసు. ఈ జాయింట్ లైఫ్ పాలసీ తీసుకోవాలంటే ఇద్దరు వయసు 21 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఉదాహరణకి ఒకళ్ళది 20 సంవత్సరాల వయసు, ఇంకొకళ్ళది 44 అనుకుందాం. ఎవరు 21 నుంచి 45 మధ్య ఉండాలి. మళ్ళీ 45 దాటిన 46 వచ్చినా ఏ ఒక్కరికి 46 వచ్చినా ఎవరు కంపల్సరీ 21 నుంచి 45 మధ్య మాత్రమే వయసు ఉండాలి. ప్రీమియం అనేది ఉదాహరణకి ఎండోన్మెంట్ పాలసీలో ప్రీమియం ఒక 1000 రూపాయలు ఉందనుకోండి, అంటే సింగిల్ ఎండోన్మెంట్ పాలసీ అంటే సింగిల్ 1000 రూపాయలు ఉంది. ఇది జాయింట్ కాబట్టి జస్ట్ ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది. కవరేజ్ అనేది ఇద్దరికి వచ్చింది, వైఫ్ అండ్ హస్బెండ్ కి కవరేజ్ వచ్చింది. కొంచెం అతి తక్కువ ఖర్చుతో అతి తక్కువ ఖర్చుతో ఈ 50 రూపాయలతో సుమారుగా ఈ 50 రూపాయలతో ఇద్దరికి కవరేజ్ అనేది వస్తుంది. పాలసీ కవర్స్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్. అష్యూరెన్స్ కంటిన్యూస్ టిల్ ది మెచ్యూరిటీ ఆర్ డెత్. ఈ మెచ్యూరిటీ అయ్యే వరకు ఇద్దరికి కవరేజ్ ఉంటుంది. లేకపోతే ఈ కవరేజ్ అనేది డెత్ జరిగితే ఉదాహరణకి ఎక్స్ వై భార్యాభర్తలు ఇద్దరు కలిసి జాయింట్ లైఫ్ పాలసీ తీసుకున్నారు. మెచ్యూరిటీ అయితేనేమో పాలసీ విలువ ప్లస్ బోనస్ ఇచ్చేస్తారు. అలా కాకుండా ఉదాహరణకు మధ్యలో ఎక్స్ కి రిస్క్ జరిగింది అనుకోండి, వైకి ఈ సమ్మెష్యూర్డ్ ప్లస్ అప్పటి వరకు జమైన బోనస్ ఇస్తారు, పాలసీ ఆగిపోయింది. అదే వైకి రిస్క్ జరిగింది అనుకోండి, ఎక్స్ కి అమౌంట్ ఇస్తారు సమ్మెష్యూర్డ్ ప్లస్ అప్పటి వరకు జమైన బోనస్, పాలసీ ఆగిపోతుంది. ఇద్దరికి ఒకేసారి రిస్క్ జరిగింది అనుకోండి, అప్పుడు నామినీకి అమౌంట్ ఇస్తారు, నామినీకి పాలసీ విలువ ప్లస్ బోనస్ ఇస్తారు, పాలసీ ఆగిపోతుంది. ఇది డెత్ జరిగినప్పుడు సందర్భం యుగల సురక్షకి. ప్రీమియం అండ్ బోనసెస్. ఇది ఒకే ప్రీమియంతో ఇద్దరికి కవరేజ్ ఇచ్చే పాలసీ. దీనికి ఎండోన్మెంట్ బోనస్ రేట్ ఇస్తారు. అంటే ఎండోన్మెంట్ బోనస్ అంటే ప్రస్తుతం 1,00,000 రూపాయల పాలసీకి 5,200. మినిమం సమ్మెష్యూర్డ్ 20,000 తీసుకోవచ్చు, మ్యాక్సిమం 50 లక్షల వరకు తీసుకోవచ్చు. వయసు అనేది మనం ఎంతమంది చెప్పుకున్నాం, 21 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి, మధ్య ఉంటేనే ఇస్తాం. పాలసీ టర్మ్ అనేది దీనికి మినిమం 5 ఇయర్స్ పెట్టుకోవచ్చు, మ్యాక్సిమం 20 సంవత్సరాలు. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మినిమం టర్మ్ మనం 5 ఇయర్స్ పెట్టుకోవచ్చు, మ్యాక్సిమం 20 ఇయర్స్. దీనికి లోన్ ఫెసిలిటీ 3 సంవత్సరాల తర్వాత లోన్ ఫెసిలిటీ ఉంది. అలాగే 3 సంవత్సరాల తర్వాత సరెండర్ కూడా మనం దీన్ని చేసుకోవచ్చు. 5 సంవత్సరాల ముందర కనుక సరెండర్ చేసుకుంటే దీనికి బోనస్ అనేది రాదు. బోనస్ ని లెక్కలోకి తీసుకోకుండా సరెండర్ వాల్యూ ఫ్యాక్టర్ ప్రపోర్షనేట్ బోనస్ is paid on reduced sum assured if surrendered after 5 years. 5 సంవత్సరాల తర్వాత గనక మనం ఈ పాలసీని సరెండర్ చేసుకున్నట్టయితే ప్రపోర్షనేట్ బోనస్ అనేది రెడ్యూస్డ్ సమ్ అష్యూర్డ్ మీద ఇస్తారు. డెత్ బెనిఫిట్స్.
ఈ యుగల సురక్ష పాలసీలో డెత్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి? ఇంత ముందర మనం దీని గురించి చెప్పాం. ఇన్ ది ఈవెంట్ ఆఫ్ డెత్ ఆఫ్ వన్ స్పౌస్, ది పేమెంట్ ఆఫ్ ప్రీమియం షాల్ బి సీజ్ ఆన్ ది డెత్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది స్పౌసెస్. ఉదాహరణకి ఇందాక చెప్పుకున్నట్టు మనం ఏ బి భార్యాభర్తలు అనుకుందాం. మనం ఇందుట్లో ఒక్కళ్ళకి అర్హత ఉంటే కనుక మనం యుగల సురక్ష పాలసీ తీసుకోవచ్చు. ఈ ఇందుట్లో ఏ అనే అతను చనిపోయారు మెచ్యూరిటీ డేట్ ముందర, అప్పుడు ప్రీమియం కట్ అవసరంలా, ప్రీమియం అనేది సీజ్ అయిపోయింది, పాలసీ కూడా ఆగిపోయింది. బికి సమ్మెస్యూర్డ్ ప్లస్ అప్పుడు వరకు జమైన బోనస్ ఇస్తారు, పాలసీ ఆగిపోతుంది. అలాగే బి బి కనుక చనిపోతే ఏకి సమ్మెస్యూర్డ్ ప్లస్ బోనస్ ఇస్తారు, పాలసీ ఆగిపోతుంది, ప్రీమియం కట్ అవసరంలా. మనకి స్పౌసెస్ లో ఎవరికి డెత్ జరిగినా సరే ప్రీమియం షల్ సీజ్, ప్రీమియం కట్ అవసరం లేదు, పాలసీ మనకి క్లోజ్ చేసేసి డెత్ క్లెయిమ్ అమౌంట్ అనేది సెటిల్ చేస్తారు. ఉదాహరణకి ఏబి భార్యాభర్తలు ఇద్దరు చనిపోయారు, ఇద్దరు చనిపోతే నామినీకి కానీ లేకపోతే మనకి లీగల్ హెయిర్కి కానీ ఈ అమౌంట్ ఇస్తారు, పాలసీ మనకి క్లోజ్ అయిపోయింది. In case of death of both the insured lives, simultaneously the sum assured with accrued bonus shall be payable to the nominee legal heir. Maturity benefit. ఈ పాలసీ మినిమం 5 years టర్మ్, మాక్సిమం 20 years వరకు పెట్టుకోవచ్చు. మెచ్యూరిటీ అయిపోయింది అంటే ఇద్దరు లైవ్ లోనే ఉన్నారు, మెచ్యూరిటీ కనుక అయిపోతే ఈ అమౌంట్ అనేది టర్మ్ అయిపోయిన తర్వాత మనకి పాలసీ హోల్డర్కి ఈ అమౌంట్ ఇస్తారు, ఈ పాలసీ క్లోజ్ అయిపోతుంది. 10 years రూరల్ పిఎల్ఐ, గ్రామ ప్రియ అంటారు, అలాగే దశవర్ష పాలసీ అని కూడా అంటారు. ఇది మన ఆర్పిఎల్ఐ స్కీమ్ లోనే ఉంది. మనకి పిఎల్ఐలో ఆర్పిఎల్ఐ రెండు స్కీమ్స్ స్పెషల్ గా ఉంటాయి. పిఎల్ఐలో యుగల సురక్ష ఉంటుంది, అది ఆర్పిఎల్ఐ స్కీమ్ లో ఉండదు. అలాగే ఆర్పిఎల్ఐలో 10 years రూరల్ పిఎల్ఐ ఉంటుంది, గ్రామ ప్రియ అంటారు, ఇది మనకి పిఎల్ఐలో ఉండదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ గ్రామ ప్రియ పాలసీ అనేది ఇది కూడా ఒక మనీ బ్యాక్ పాలసీ. అంటే మనకి ఆర్పిఎల్ఐలో రెండు మనీ బ్యాక్ పాలసీలు ఉన్నాయి. ఒకటి మనకి గ్రామ సుమంగళను, అలాగే గ్రామ ప్రియ. గ్రామ సుమంగళేమో 15 సంవత్సరాల టర్మ్ పెట్టుకోవచ్చు, 20 సంవత్సరాల టర్మ్ పెట్టుకోవచ్చు. ఇది మాత్రం 10 years టర్మ్ గ్రామ ప్రియ. ఈ గ్రామ ప్రియ అనేది మనీ బ్యాక్ పాలసీ, షార్ట్ టర్మ్ అనమాట. గ్రామ ప్రియ ఈజ్ ఏ షార్ట్ టర్మ్ మనీ బ్యాక్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఎక్స్క్లూజివ్ ఫర్ రూరల్ పాపులేషన్ అండర్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్పిఎల్ఐ. ఈ పాలసీ టర్మ్ అనేది 10 years. మనకి లైఫ్ కవర్ అనేది ఫుల్ సమ్ అష్యూర్డ్ త్రూ అవుట్ ది 10 years పీరియడ్. అంటే మనకి ఈ 10 years పాటు మనకి ఇన్సూరెన్స్ కవరేజీ, అలాగే మెచ్యూరిటీ అయిన తర్వాత మనీ బ్యాక్ పాలసీ లాగా మనకి అమౌంట్స్ వస్తాయి. మధ్యలో మనం 4 years తర్వాత 20% అమౌంట్ తీసుకోవచ్చు. ఉదాహరణకి 1,00,000 రూపాయల పాలసీ కనుక చేస్తే 4 years తర్వాత 20,000 తీసుకోవచ్చు. అదే 7 years తర్వాత ఇంకో 20,000 తీసుకోవచ్చు. 10 years మనకి 10 years తర్వాత మిగతా 60% అమౌంట్ సమ్మేషుడు ప్లస్ బోనస్. అదే మనకి ఈ గ్రామ సుమంగళలో అయితే ఏమైందంటే 20-20-20 అట్ట 60 భాగంగా చివరిలో 40% సమ్మేషుడు ప్లస్ బోనస్ వచ్చింది. ఇక్కడ మాత్రం మనకి ఈ 10 years అప్పుడు 60% సమ్మేషుడు ప్లస్ బోనస్ అమౌంట్ అనేది మనకి ఇస్తారు.
ఈ 10-year గ్రామ ప్రియ పాలసీ డెత్ క్లెయిమ్ జరిగితే సేమ్ మనకి మనీ బ్యాక్ పాలసీ లాగే అంతకు ముందర ఇచ్చిన సర్వైవల్ బెనిఫిట్స్ అనేవి మినహాయించకుండా పూర్తి సమ్మెష్యూర్డ్ ప్లస్ బోనస్ అనేది చెల్లిస్తారు. ఇన్ ది కేస్ ఆఫ్ డెత్ డ్యూరింగ్ ది పాలసీ టర్మ్, full sum assured accrued bonus is payable to the nominee or legal heir. Survival benefits already paid do not reduce the death benefit. అంటే అంతకు ముందర ఇచ్చిన డబ్బుల్ని సర్వైవల్ బెనిఫిట్స్ ని దీంట్లో నుంచి మినహాయించరు. ఉదాహరణకి 4 ఏళ్ల తర్వాత ఒక 20,000 తీసుకున్నారు, 7 ఏళ్ల తర్వాత ఇంకొక 20,000 తీసుకున్నారు, 7 ఏళ్ల తర్వాత చనిపోయారు. చనిపోతే కనుక ఈ 40,000ని మినహాయించకుండా మొత్తం ₹1,00,000 ప్లస్ అప్పటి వరకు జమ అయిన బోనస్ ని ఇస్తారు. ఎలిజిబిలిటీ కండిషన్స్: ఏజ్ ఎట్ ఎంట్రీ 20 years, మ్యాక్సిమం ఏజ్ ఎట్ ఎంట్రీ 45 years. అంటే 20 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ దశవర్ష పాలసీ తీసుకోవాలంటే గ్రామప్రియ 20 నుంచి 45 మధ్య ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇది 20 అనేది దీనికి ప్రత్యేకంగా ఉంది కాబట్టి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అదే యుగల సురక్షలు అయితే 21 నుంచి 45, అది కూడా యుగల సురక్ష పాలసీ పిఎల్ఐ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మినిమం సమ్మెష్యూర్డ్ 10,000, మ్యాక్సిమం సమ్మెష్యూర్డ్ 10 lakhs. దీనికి స్పెషల్ కన్సెషన్స్ కూడా ఇచ్చారు. నో ఇంట్రెస్ట్ ఈజ్ చార్జ్డ్ ఫర్ 1 year ఆన్ ఏరియర్స్ ఆఫ్ ప్రీమియం అప్లికబుల్ ఇన్ కేసెస్ ఆఫ్ న్యాచురల్ కెలామిటీస్ సచ్ యాజ్ ఫ్లడ్, డ్రాట్, ఎర్త్క్వేక్, సైక్లోన్. ఈ ఫ్లడ్స్, ఎర్త్క్వేక్లు, ఈ సైక్లోన్స్, న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు ఇంట్రెస్ట్ అనేది పెనాల్టీ అనేది 1 year పాటు లేకోకుండా వేవ్ చేసే మనకి కన్సెషన్ ఇచ్చే అవకాశం ఈ గ్రామ ప్రియ పాలసీలో ఉంటుంది. బోనస్, దీనికి ఇది మనీ బ్యాక్ పాలసీ బోనసే వస్తుంది. ఇది షార్ట్ టర్మ్ మనీ బ్యాక్ పాలసీ 10 years. మనకి ఆర్పిఎల్ఐలో మనీ బ్యాక్ పాలసీకి లక్షకి ₹4,500. ఈ బోనస్ రేటే ఈ గ్రామ ప్రియాకు కూడా వస్తుంది. ఇది గ్రామ ప్రియ పాలసీ గురించి. ఇది కేవలం ఆర్పిఎల్ఐలోనే ఉంది. ఒకసారి ఈ స్కీమ్స్ అన్ని మనం కన్సాలిడేటెడ్ గా ఒకసారి చూద్దాం. హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ సురక్ష అంటాం పిఎల్ఐలో, ఆర్పిఎల్ఐలో గ్రామ సురక్ష అంటాం. ఏజ్ అట్ ఎంట్రీ 19 నుంచి 55 మధ్య ఉండాలి. అలాగే లోన్ అనేది మనకి 4 సంవత్సరాల తర్వాత ఇస్తారు. సరెండర్ 3 సంవత్సరాల తర్వాత చేసుకోవచ్చు. ప్రీమియం మనం 55 కాగేటట్టు, 58 కాగేటట్టు, 60 కాగేటట్టు పెట్టుకోవచ్చు. మెచ్యూరిటీ మాత్రం 80 ఏళ్ళకి వస్తాయి. లేకపోతే డెత్ ఎప్పుడు జరిగితే అప్పుడు 80 ఏళ్ళు కానీ డెత్ కానీ ఏది ముందలైతే అప్పుడు వీళ్ళకి డబ్బులు వస్తాయి. మెచ్యూరిటీ అమౌంట్ తీసుకోవాలంటే 80 ఏళ్ళ వరకు ఆగాల్సిందే. అదే ఏదన్నా మధ్యలో జరగరాని సంఘటన జరిగి రిస్క్ జరిగితే మనం అమౌంట్ ని మధ్యలో డెత్ క్లెయిమ్ ఇచ్చి నామినీకి ఇస్తారు. దీంట్లో మనకి పిఎల్ఐలో మినిమం సమ్ అష్యూర్డ్ 20,000, మినిమం పిఎల్ఐలో 20,000, ఆర్పిఎల్ఐలో 10,000, మ్యాక్సిమం పిఎల్ఐలో 50 లక్షలు, ఆర్పిఎల్ఐలో 10 లక్షలు. దరిదాపుగా ఈ మినిమం అనేది అన్ని స్కీమ్స్ కి 1-2 స్కీమ్స్ తప్ప అన్నిటికీ అట్లాగే ఉంటుంది. మినిమం మ్యాక్సిమం పిఎల్ఐలో మినిమం 20,000, మ్యాక్సిమం 50 లక్షలు, ఆర్పిఎల్ఐలో మినిమం సమ్ అష్యూర్డ్ 10,000, మ్యాక్సిమం సమ్ అష్యూర్డ్ 10 lakhs. బోనస్ ఈ హోల్ లైఫ్ ది పాలసీ పిఎల్ఐకి లక్షకి 7,600, ఆర్పిఎల్ఐకి లక్షకి ₹6,000 బోనస్. తర్వాత కన్వర్టబుల్ హోల్ లైఫ్
అంటే పిఎల్ఐ సువిధ అంటారు, ఆర్పిఎల్ఐలో గ్రామ సువిధ అంటారు. మనం హోల్ లైఫ్ పాలసీ నుంచి ఎండోన్మెంట్ పాలసీకి మనం 5 సంవత్సరాల తర్వాత మనం కన్వర్ట్ అవ్వచ్చు. 5 సంవత్సరాల తర్వాత కన్వర్ట్ అవ్వకపోయినా సరే 1 సంవత్సరం గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఈ గ్రేస్ పీరియడ్ లోపల అంటే 6 సంవత్సరాల లోపు మనం ఎండోన్మెంట్ పాలసీలోకి రావచ్చు. ఎండోన్మెంట్ పాలసీలోకి మనం గనక రాకపోతే గనక ఆ పాలసీ 6 సంవత్సరాల తర్వాత ఎండోన్మెంట్ పాలసీలో కనుక మనం రాకపోతే ఆ పాలసీ హోల్ లైఫ్ పాలసీలోనే ఉండిపోతుంది. కన్వర్టబుల్ హోల్ లైఫ్ సువిధ పిఎల్ఐలో 19 నుంచి 50 మధ్య ఉండాలి వయసు, గుర్తుపెట్టుకోండి. 19 నుంచి 50 మధ్య ఉండాలి వయసు. అదే ఆర్పిఎల్ఐ అయితే 19 నుంచి 45 మధ్య. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. పిఎల్ఐలో 19 టు 50 వరకు ఉంది, ఆర్పిఎల్ఐలో 19 నుంచి 45 వరకు మాత్రమే. లోన్ అనేది మనకి 4 సంవత్సరాల తర్వాత తీసుకోవచ్చు. సరెండర్ 3 సంవత్సరాల తర్వాత తీసుకోవచ్చు. ప్రీమియం సీజింగ్ అనేది మనం దీనికి 50 ఏళ్ళ వరకు పెట్టుకోవచ్చు. ప్రీమియం కడతం వరకు అప్పటి వరకు డేటు 55 పెట్టుకోవచ్చు, 58 పెట్టుకోవచ్చు. ఈ కన్వర్టబుల్ హోల్ లైఫ్ సువిధ పిఎల్ఐకి బోనస్ 1,00,000కి 7,600 రూపాయలు. అదే గ్రామ సువిధకైతే 1,00,000కి 6,000 రూపాయలు. ఎండోన్మెంట్ పాలసీకి మారిన తర్వాత ఎండోన్మెంట్ బోనస్ రేట్లే దీనికి వర్తిస్తాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు పాయింట్. ఉదాహరణకి 5 సంవత్సరాల తర్వాత ఎండోన్మెంట్ పాలసీలోకి మారారు. మారిన కాడి నుంచి ఎండోన్మెంట్ బోనస్ వస్తుంది. ఎండోన్మెంట్ బోనస్ అంటే పిఎల్ఐలో మనకి 1,00,000కి 5,200, ఆర్పిఎల్ఐలో గ్రామ సంతోష్ ఎండోన్మెంట్ 1,00,000కి 4,800 బోనస్. ఈ కన్వర్ట్ అయిన తర్వాత ఎండోన్మెంట్ లోకి వచ్చిన తర్వాత ఎండోన్మెంట్ బోనస్ మాత్రమే వీటికి వస్తాయి. అలాగే మినిమం పిఎల్ఐ మినిమం సమ్ ఎష్యూర్డ్ 20,000, మాక్సిమం 50 లక్షలు. అదే ఆర్పిఎల్ఐలో మినిమం సమ్ ఎష్యూర్డ్ 10,000, మాక్సిమం సమ్ ఎష్యూర్డ్ 10 lakhs వరకు ఈ కన్వర్టబుల్ హోల్ లైఫ్ పాలసీల్లో తీసుకోవచ్చు. తర్వాత ఎండోన్మెంట్ ఎష్యూరెన్స్ సంతోష్ అంటే పిఎల్ఐ, ఎండోన్మెంట్ ఎష్యూరెన్స్ గ్రామ సంతోష్ అంటే ఆర్పిఎల్ఐ. వయసు 19 నుంచి 55 మధ్య ఉండాలి. మనం లోన్ అనేది 3 సంవత్సరాల తర్వాత తీసుకోవచ్చు. సరెండర్ అనేది 3 సంవత్సరాల తర్వాత చేసుకోవచ్చు. మెచ్యూరిటీ ఈ ఎండోన్మెంట్ ఎష్యూరెన్స్ లో మెచ్యూరిటీ రావాలంటే మనం మెచ్యూరిటీ పెట్టుకునే వయసు 35, 40, 45, 50, 55, 58, 60. ఉదాహరణకి ఒక 19 సంవత్సరాలు అయినా నాకు బాగా దగ్గరలో షార్ట్ టర్మ్ పాలసీ కావాలంటే మనం 35 ఏళ్ళప్పుడు మాత్రమే ఇవ్వాలి. 35 ఏళ్ళకి వచ్చేటప్పుడు అంటే టర్మ్ 16 ఏళ్ళు. అంటే వయసు డబ్బులు ఎప్పుడు వస్తాయి? 35 ఏళ్ళు అప్పుడు వస్తాయి మనకి. ఫస్ట్ ఈ ఎండోన్మెంట్ పాలసీలో మెచ్యూరిటీ వచ్చే వయసు 35 సంవత్సరాలు, తర్వాత 40, 45, 50, 55, 58, 60. అలాగే దీని బోనస్ ఎండోన్మెంట్ ఎష్యూరెన్స్ బోనస్ 1,00,000కి 5,200. అదే మనకి ఆర్పిఎల్ఐలో మనకి ఎండోన్మెంట్ బోనస్ 1,00,000కి 4,800. సమ్ ఎష్యూర్డ్లు కూడా మినిమం ఇంతకు ముందర పాలసీలకు మళ్ళీ పిఎల్ఐలో మినిమం 20,000, మాక్సిమం 50 లక్షలు, ఆర్పిఎల్ఐలో మినిమం 10,000, మాక్సిమం సమ్ ఎష్యూర్డ్ 10 lakhs. తర్వాత యాంటిసిపేటెడ్ ఎండోన్మెంట్ సుమంగళ్ 15 years, ఇది పిఎల్ఐ. ఈ పిఎల్ఐలో 2 రకాల టర్మ్స్ ఉంటాయి, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. మనకి 20 సంవత్సరాల టర్మ్కి కనుక పాలసీ ఇవ్వాలంటే వయసు 19 నుంచి 40 మధ్య ఉండాలి. అదే ఈ 15 సంవత్సరాలకి మనకి 19 నుంచి 45 మధ్య ఉన్నా సరిపోతుంది దీనికి.
ఈ 15 సంవత్సరాల పాలసీ ఇవ్వాలంటే 19 నుంచి 45 మధ్య ఉండాలి. అలాగే దీనికి లోన్ ఫెసిలిటీ ఉండదు, సరెండర్ ఫెసిలిటీ ఉండదు. కాకపోతే మనీ బ్యాక్ పాలసీ అంటే మనీ కొంత అమౌంట్ కొంత టర్మ్ తర్వాత వెనక్కి వస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని మనీ బ్యాక్ పాలసీ అంటారు. 6 ఏళ్లకి సమ్మేషూర్లో 20% ఇస్తారు. 9 ఏళ్లకి సమ్మేషూర్లో 20%, 12 ఏళ్లకి 20%, 15 ఏళ్ల తర్వాత మిగిలిన 40% సమ్మేషూర్లు ప్లస్ బోనస్ ఇస్తారు. రెండోది ఇక్కడ ఈ మనీ బ్యాక్ పాలసీలో డెత్ కనుక జరిగితే ఏదైనా మధ్యలో తీసుకున్న అమౌంట్ ని మినహాయించకుండా పూర్తి సమ్మేషుడు ప్లస్ బోనస్ చెల్లిస్తారు. అలాగే దీనికి ఈ పిఎల్ఐలో మనకి మనీ బ్యాక్ పాలసీ అంటే సుమంగళకి బోనస్ లక్షకి 4,800 రూపాయలు. పిఎల్ఐలో ఒక 20 ఇయర్స్ టర్మ్ పాలసీ ఉంది. ఈ తీసుకోవాలంటే వయసు 19 నుంచి 40 మధ్య ఉండాలి. లోన్ ఫెసిలిటీ ఉండదు, అలాగే సరెండర్ ఫెసిలిటీ ఉండదు. ఈ 20 ఇయర్స్ మనీ బ్యాక్ పాలసీలో 8 ఏళ్లకు 20%, 12 ఏళ్లకు 20%, 16 ఏళ్లకు 20%, తర్వాత 20వ సంవత్సరం మిగతా 40% ప్లస్ బోనస్ కలిసి ఇస్తారు. అదే డెత్ కనుక జరిగితే అప్పటి వరకు తీసుకున్న ఆ సర్వైవల్ బెనిఫిట్స్ ని మినహాయించకుండా మొత్తం సమ్మేషుడు ప్లస్ బోనస్ కలిపి నామినీకి ఇచ్చేస్తారు. దీనికి మనీ బ్యాక్ పాలసీకి బోనస్ లక్షకి 4,800 రూపాయలు. ఈ మనీ బ్యాక్ పాలసీకి పిఎల్ఐ మినిమం సమ్మేషూరుడు మామూలు పాలసీ లాగే 20,000, మ్యాక్సిమం 50 లక్షల వరకు తీసుకోవచ్చు. అదే ఆర్పిఎల్ఐలు అనుకోండి, అది చెప్తాం మినిమం 10,000, మ్యాక్సిమం 10 లక్షల వరకు తీసుకోవచ్చు. తర్వాత యాంటిసిపేటెడ్ ఎండోర్మెంట్ గ్రామ సుమంగళ్ అంటే ఆర్పిఎల్ఐ మనీ బ్యాక్ పాలసీ, ఆర్పిఎల్ఐ మనీ బ్యాక్ పాలసీ గ్రామ సుమంగళ్. ఇక్కడ కూడా 15 సంవత్సరాల టర్మ్కి ఉంటుంది, 20 సంవత్సరాల టర్మ్ కూడా ఉంటుంది. 2 రకాలు ఉంటాయి పిఎల్ఐలాగే. కాకపోతే ఏజెట్ ఎంట్రీ అనేది 19 నుంచి 40 మాత్రమే. పిఎల్ఐలో 2 రకాల ఏజెట్ ఎంట్రీలు ఉంటాయి, 19 to 45 ఉంటుంది, 19 to 40 ఉంటుంది. ఇక్కడ మాత్రం కేవలం 19 to 40 దాటితే మనం ఈ మనీ బ్యాక్ పాలసీ అనేది 40 సంవత్సరాల వయసు దాటితే ఇవ్వలేము. పిఎల్ఐలో 40 దాటితే ఇవ్వచ్చు, ఏమివ్వచ్చు 15 సంవత్సరాల టర్మ్కి ఇవ్వచ్చు. ఇక్కడ మాత్రం కేవలం 19 నుంచి 40 మధ్య మాత్రమే రిస్ట్రిక్ట్ చేశారు. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ గ్రామ సుమంగళ్ మనీ బ్యాక్ పాలసీ ఆర్పిఐ కూడా ఆర్పిఎల్ఐకి లోన్ ఉండదు, సరెండర్ ఉండదు. ఈ 15 సంవత్సరాల టర్మ్ పాలసీ, ఈ 15 సంవత్సరాలు పెట్టుకున్న టర్మ్కి అయితే మనీ బ్యాక్ పాలసీకి అయితే 6 ఏళ్లకు 20%, 9 ఏళ్లకు 20% సమ్మేషూర్డు, 12 ఏళ్లకి 20% సమ్మేషూర్డు, 15 ఏళ్ల తర్వాత మిగతా 40% సమ్మేషూర్డు ప్లస్ బోనస్ కలిపి నామినీకి ఇస్తారు. ఈ 20% మధ్యలో తీసుకునే వాటిని సర్వైవల్ బెనిఫిట్స్ అంటారు. ఏదన్నా మధ్యలో డెత్ కనుక జరిగితే తీసుకున్న ఈ సర్వైవల్ బెనిఫిట్స్ ని మినహాయించకుండా పూర్తి సమ్మేషూరుడు ప్లస్ బోనస్ నామినీకి చెల్లిస్తారు. అదే 20 ఏళ్ల టర్మ్ అనుకోండి, 20 ఏళ్ల టర్మ్ గ్రామ సుమంగళ్ 8 ఏళ్లకు 20%, 12 ఏళ్లకు 20%, 16 ఏళ్లకు 20%, 20 ఏళ్లకి మిగిలిన 40% ప్లస్ బోనస్ ఇస్తారు. మనకి మెచ్యూరిటీ అమౌంట్ చివరిలో ఈ 40% అమౌంట్ ప్లస్ మిగిలిన మన మొత్తం బోనస్ జమ అయిన బోనస్ మొత్తం ఇస్తారు. ఈ ఆర్పిఎల్ఐ మనీ బ్యాక్ పాలసీలో లక్షకి మనకి బోనస్ ₹1,00,000 పాలసీకి 4,500 రూపాయలు.
తర్వాత చిల్డ్రన్ పాలసీ, బాల జీవన్ బీమా, పిఎల్ఐలో బాల జీవన్ బీమా చిల్డ్రన్ పాలసీ, అలాగే ఆర్పిఎల్ఐలో కూడా చిల్డ్రన్ పాలసీ ఉంది, బాల జీవన్ బీమా. వయసు, ఈ పాలసీ తీసుకోవాలంటే పిల్లల వయసు 5 నుంచి 20 సంవత్సరాల మధ్య ఉండాలి. పేరెంట్ది 45 సంవత్సరాలు మించి ఉండకూడదు, 45 సంవత్సరాలు మించి ఉండకూడదు. దీనికి లోన్ ఉండదు, సరెండర్ ఉండదు ఈ చిల్డ్రన్ పాలసీలకి. ఈ చిల్డ్రన్ పాలసీకి మెచ్యూరిటీ టర్మ్ పిల్లలకి 18 ఏళ్ళు వచ్చేటప్పుడు కాడి నుంచి 25 ఏళ్ళు వచ్చే వరకు పెట్టుకోవచ్చు. మెచ్యూరిటీ ఏజ్ ఎట్ 18 to 25 ఇయర్స్ ఆఫ్ చైల్డ్. అలాగే దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ సమ్మేషూరులు మార్పు ఉంటాయి, మాక్సిమం సమ్మేషూరులు మార్పు ఉంటాయి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మినిమం సమ్మేషూరుడు పిఎల్ఐ 20,000, మాక్సిమం 3 లక్షల వరకే. పిఎల్ఐలో మనకి ఈ చైల్డ్ పాలసీ అనేది 3 లక్షల వరకే ఇస్తాం. ఆ 3 లక్షలు ఇవ్వాలన్నా సరే పాలసీ పేరెంట్కి కంపల్సరీగా 3 lakhs పాలసీ ఉండాలి. ఉదాహరణకి పేరెంట్కి 2 lakh పాలసీ ఉందనుకుందాం, 3 లక్షల పాలసీ చైల్డ్కి ఇవ్వాలంటే కుదరదు, 2 లక్షల పాలసీ ఇస్తారు. కాబట్టి చైల్డ్ గనక 3 లక్షల పాలసీ గనక ఇవ్వాలంటే పేరెంట్కి కూడా 3 లక్షల పాలసీ ఉండాలి పిఎల్ఐ బాల జీవన్ బీమాలో. దీనికి బోనస్ మనకి ఎండోన్మెంట్ బోనస్ రేటే వస్తుంది, లక్షకి 5,200 రూపాయలు బోనస్ ఇది. అలాగే మనకి ఆర్పిఎల్ఐలో ఈ చిల్డ్రన్ పాలసీ సేమ్ 5 నుంచి 20 సంవత్సరాల మధ్య వయసు పిల్లలది. పేరెంట్ వయసు 45 సంవత్సరాలు దాటకూడదు, లోను ఉండదు, సరెండర్ ఉండదు. మెచ్యూరిటీ ఏజ్ అనేది పిల్లలకి మనకి 18 ఏళ్ళు వచ్చేటప్పటికి 25 ఏళ్ళు ఈ రెండింటి మధ్యలో పెట్టుకోవచ్చు. 18 నుంచి 25 మధ్య మెచ్యూరిటీ ఏజ్ పెట్టుకోవచ్చు. మినిమం సమ్ మెచ్యూర్డ్ 10,000 ఆర్పిఎల్ఐలో, మ్యాక్సిమం లక్షకు మించి ఎవరు. ఈ 1,00,000 పాలసీ ఇవ్వాలంటే కంపల్సరీగా పేరెంట్కి 1,00,000 రూపాయల పాలసీ ఉండాలి. దీనికి మనకి ఆర్పిఎల్ఐ చిల్డ్రన్ పాలసీకి మనం ఎండోన్మెంట్ బోనస్ రేట్ వేస్తాము కాబట్టి 1,00,000కి 4,500 మనకు బోనస్ వస్తుంది. అలాగే జాయింట్ లైఫ్ ఇన్సూరెన్స్ యుగళ సురక్ష, ఇది పిఎల్ఐలోనే ఉంది. ఈ స్కీమ్ అనేది పిఎల్ఐలోనే ఉంది, ఆర్పిఎల్ఐలో లేదు. వయసు 21 నుంచి 45 మధ్య ఉండాలి. అంటే భార్యాభర్తలిద్దరికి ఒకే ప్రీమియంతో ఇన్సూరెన్స్ కవరేజ్ కోసం ఈ స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది లోను 3 సంవత్సరాల తర్వాత తీసుకోవచ్చు, సరెండర్ 3 సంవత్సరాల తర్వాత చేసుకోవచ్చు. మినిమం టర్మ్ 5 years పెట్టుకోవచ్చు, మాక్సిమం 20 years. 5 years నుంచి 20 years వరకు పెట్టుకోవచ్చు. మనం పిఎల్ఐలో మినిమం సమ్మేష్యూర్డ్ 20,000, మాక్సిమం 50 లక్షల వరకు యుగళ సురక్ష పాలసీ తీసుకోవచ్చు. ఆర్పిఎల్ఐలో 10,000, మాక్సిమం 10 lakh. ఇది ఆర్పిఎల్ఐ స్కీమ్ లో ఇది యుగళ సురక్ష అనేది ఉండదు. ఆర్పిఎల్ఐలో యుగళ సురక్ష లేదు, గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్. ఆర్పిఎల్ఐలో ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి, ఆర్పిఎల్ఐలో యుగళ సురక్ష స్కీము ఉండదు. ఈ పిఎల్ఐ యుగళ సురక్ష పాలసీకి మనకి 1,00,000 రూపాయలకి 5,200 రూపాయల బోనస్. దీనికి ఎండోన్మెంట్ బోనస్ రేట్ వేస్తారు. 1,00,000 రూపాయల పాలసీకి 5,200 బోనస్. అలాగే 10 years రూరల్ పిఎల్ఐ గ్రామ ప్రియ, ఇది పిఎల్ఐలో లేదు, కేవలం ఆర్పిఎల్ఐలో మాత్రమే ఉంది స్కీము. యుగళ సురక్ష స్కీమ్ ఏమో కేవలం పిఎల్ఐలోనే ఉంది. ఈ గ్రామ ప్రియ పాలసీ 10 years రూరల్ పిఎల్ఐ కేవలం ఆర్పిఎల్ఐలో గుర్తుపెట్టుకోవాలి. ఈ 10 years గ్రామ ప్రియ పాలసీకి 20 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. దీనికి లోన్ ఫెసిలిటీ ఉండదు, సరెండర్ ఫెసిలిటీ ఉండదు. ఇది కూడా ఒక మనీ బ్యాక్ పాలసీ, కాకపోతే షార్ట్ టర్మ్ 10 years కి. మనకి 4 years తర్వాత 20% అమౌంట్, అంటే 4 years తర్వాత 20% సమ్ ఎష్యూర్డ్,
7 ఇయర్స్ తర్వాత 20% సమ్ ఎష్యూర్డ్, మనకి ఈ 10వ సంవత్సరం మిగతా 40% సమ్ ఎష్యూర్డ్ ప్లస్ బోనస్ కల్పిస్తారు. ఏదైనా మధ్యలో డెత్ కనుక జరిగితే ఈ మధ్యలో ఇచ్చిన సర్వైవల్ బెనిఫిట్స్ ని మినహాయించకుండా మొత్తం సమ్ ఎష్యూర్డ్ ప్లస్ బోనస్ ఇస్తారు. దీంట్లో మినిమం ఆర్పిఈ 10 ఇయర్స్ గ్రామప్రియ పాలసీలో మినిమం సమ్ ఎష్యూర్డ్ 10,000, మ్యాక్సిమం 10 lakhs వరకు తీసుకోవచ్చు. దీనికి బోనస్ అనేది మనకి మనీ బ్యాక్ పాలసీ బోనస్ వస్తుంది, లక్షకి 4,500. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్లు ఏంటంటే యుగల సురక్ష అది కేవలం పిఎల్ఐ అని ఉంటుంది. దీంట్లో ఈ దశ వర్ష అయితేనేమో మనకి దశ వర్ష గ్రామ ప్రియ కేవలం ఆర్పిఎల్ఐ అని ఉంటుంది. తర్వాత అప్రూవర్ లిమిట్స్ అంటే మనం చేసే కొత్త పాలసీలు కానీ మధ్యలో ఏదైనా పాలసీ ల్యాప్స్ అయిపోయి రివైవల్ జరిగిన, సరెండర్ జరిగిన, సరెండరు, ఫోర్స్డ్ సరెండరు, మెచ్యూరిటీ, మనకి సర్వైవల్ బెనిఫిట్స్ అంటే మనీ బ్యాక్ పాలసీలకి 15 ఏళ్ళదైతే 6 ఏళ్ళకి, 9 ఏళ్ళకి, 12 ఏళ్ళకి, 15 ఏళ్ళకి మనం అమౌంట్ ఇస్తా ఉంటాం. దీన్ని సర్వైవల్ బెనిఫిట్స్ అంటాం. అలాగే డెత్ క్లెయిమ్లు జరిగినప్పుడు ఎవరు అప్రూవ్ చేయాలి? ఎర్లీ డెత్ క్లెయిమ్స్ కి ఏమో సపరేట్ గా ఉంటుందో చెప్తాను. డెత్ క్లెయిమ్స్ మామూలుగా 3 సంవత్సరాలు దాటిన తర్వాత డెత్ క్లెయిమ్స్ మనకి 20 లక్షల వరకు మనకి సిపిసిలోనే అన్ని అప్రూవ్ అయిపోతాయి. 20 లక్షల వరకు సిపిసిలోనే అన్ని అప్రూవ్ అయిపోతాయి. ఈ సిపిసికి పోస్ట్ మాస్టర్ HHG1, HHG2, అలాగే సీనియర్ పోస్ట్ మాస్టర్ గ్రూప్ బి ర్యాంకు, డిప్యూటీ చీఫ్ పోస్ట్ మాస్టర్ గ్రూప్ బి ర్యాంకు, అసిస్టెంట్ డైరెక్టర్ HO గ్రూప్ బి ర్యాంకు హెడెడ్ బై డైరెక్టర్. ఈ సిపిసికి హెడ్స్ గా వీళ్ళు ఎవరున్నా సరే 20 లక్షల వరకు ఈ మన ప్రపోజల్స్, రివైవల్స్, సరెండర్స్, ఫోర్స్ సరెండర్స్, మెచ్యూరిటీస్, సర్వైవల్ బెనిఫిట్స్, అలాగే డెత్ క్లెయిమ్స్ అంటే ఎర్లీ డెత్ క్లెయిమ్స్ కాకుండా అంటే 3 సంవత్సరాల లోపు డెత్ క్లెయిమ్స్ కాకుండా ఇక్కడ 20 లక్షల వరకు అప్రూవ్ చేయొచ్చు. అలాగే 20 లక్షలు ఈ రిక్వెస్ట్ 20 లక్షలు దాటితే కనుక 50 లక్షల వరకు మనకి డివిజనల్ హెడ్ ఆఫ్ ది డివిజన్, అలాగే పోస్ట్ మాస్టర్ గ్రూప్ ఏ ర్యాంక్ ఉన్న వాళ్ళు అప్రూవ్ చేయొచ్చు. డైరెక్టర్ ఆఫ్ HO గ్రూప్ ఏ హెడెడ్ బై డైరెక్టర్ వీళ్ళు 20 లక్షల నుంచి 50 లక్షల వరకు ఈ రిక్వెస్ట్లు అప్రూవ్ చేస్తారు. ఎర్లీ డెత్ క్లెయిమ్స్ డెత్ విత్ ఇన్ 3 years ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ పాలసీ అంటే పాలసీ యాక్సెప్టెన్స్ చేసిన డేట్ కాడి నుంచి 3 సంవత్సరాల లోపు కనుక ఉంటే కనుక దాన్ని మనం ఎర్లీ డెత్ క్లెయిమ్ అంటాం. అంటే పాలసీ ఓపెన్ చేసి 3 సంవత్సరాలు కానీ రివైవల్ చేసి 3 సంవత్సరాల లోపు కన్నా దీన్ని మనం ఎర్లీ డెత్ క్లెయిమ్ అంటే ఈ 3 సంవత్సరాల లోపు కనుక మరణం సంభవిస్తే దాన్ని ఎర్లీ డెత్ క్లెయిమ్ తీసుకుంటాం. అది ఎంత సమ్ ఎష్యూర్డ్ అయినా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సమ్ ఎష్యూర్డ్ దీన్ని అప్రూవ్ చేసేది డైరెక్టర్ GPO JAG క్యాడర్, అలాగే డైరెక్టర్ హెడ్ క్వార్టర్స్, రీజనల్ DPS JAG. ఈ అన్ని బిలో 3 years మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సమ్ ఎష్యూర్డ్ అప్రూవ్ చేసేది ఇక్కడ మాత్రమే. అలాగే లోన్స్ కానీ సబ్సిక్వెంట్స్ లోన్స్ కానీ ఎంత మొత్తమైనా సరే మనకి సిపిసి మేనేజర్ గారు అంటే పోస్ట్ మాస్టర్ గారు సిపిసి పోస్ట్ మాస్టర్ గారే గ్రాంట్ చేస్తారు. అలాగే రీఓపెనింగ్ ఆఫ్ క్లైమ్ కేసెస్ కొన్ని క్లైమ్ కేసులు రిజెక్ట్ అయినవి క్లైమెంట్ కనుక అప్పీల్ పెట్టుకుంటే అది రీఓపెన్ చేయొచ్చు. దాన్ని పైన అథారిటీకి పంపిస్తారు. కాంపిటెంట్ అథారిటీ మే రీఓపెన్ బట్ మస్ట్ సబ్మిట్ నెక్స్ట్ హైర్ అథారిటీ ఫర్ ఫైనల్ డెసిషన్. దాన్ని ఫైనల్ డెసిషన్ కోసం పై అథారిటీ కోసం పంపిస్తారు. అలాగే నాన్ ఫైనాన్షియల్ సర్వీస్ రిక్వెస్ట్స్ మనకి ఈ నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మన పోస్ట్ మాస్టర్ గారు అప్రూవ్ చేయొచ్చు.
అంటే ఏ రిక్వెస్ట్లు అంటే అడ్రస్ చేంజ్, ఏజెంట్ చేంజ్, బిల్లింగ్ ఫ్రీక్వెన్సీ చేంజ్, అలాగే బిల్లింగ్ మెథడ్ చేంజ్, కమ్యూటేషను, కన్వర్షను, డూప్లికేట్ పాలసీ బాండు, నేమ్ చేంజ్, అలాగే రిఫండ్ ఆఫ్ ప్రీమియం, ఈ లోన్ బాండ్ ఇష్యూ చేస్తాం, ఈ రీపేమెంట్ చేసిన లోన్ రీపేమెంట్ చేసిన తర్వాత బాండ్ రిలీజ్ చేస్తాం, అలాగే రెడ్యూస్డ్ పేడప్, ఫ్రీ లుకప్, పాలసీ క్యాన్సిలేషన్, అలాగే ఆథరైజేషన్ ఆఫ్ మెడికల్ ఎగ్జామినర్ పిఎల్ఐ అండ్ ఆర్పిఎల్ఐ. ఈ రిక్వెస్ట్లన్నీ మనకి సిపిసిలోనే జరుగుతాయి. ఈ పిఎల్ఐ ఆర్పిఎల్ఐ నాన్ మెడికల్ పాలసీల గురించి మనం తెలుసుకుందాం. పిఎల్ఐలో మనం మెడికల్ అవసరం లేకుండా కూడా మనం పాలసీలు ఇవ్వచ్చు. 19 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకి 5 లక్షల వరకు మెడికల్ లేకుండా పాలసీ ఇవ్వచ్చు. అదే 41 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకి 2 లక్షల వరకు ఈ పిఎల్ఐలో నాన్ మెడికల్ పాలసీ ఇవ్వచ్చు. ఇదే నాన్ మెడికల్ పాలసీ స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ కనుకుంటే ఆర్పిఎల్ఐలో 19 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకి ₹1,00,000 వరకు ఇవ్వచ్చు. స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ ఉంది, 19 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉంటే ₹1,00,000 వరకు ఇవ్వచ్చు. ఇదే ఆర్పిఎల్ఐలో నాన్ మెడికల్ పాలసీ నాన్ స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏమి లేదు, లేకపోతే కనుక 19 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉంటే కనుక 25,000 వరకు నాన్ మెడికల్ పాలసీ ఇవ్వవచ్చు. పాలసీ నెంబర్ ఇప్పుడు మనకి మెకామిష్ వచ్చిన తర్వాత 13 డిజిట్స్ పాలసీ నెంబర్ గా ఉంటుంది. ప్రీ లుక్ పీరియడ్ అంటే మనం ప్రపోజల్ వచ్చిన తర్వాత దాన్ని సిపిసి అప్రూవ్ చేస్తుంది. అప్రూవ్ చేసిన తర్వాత దానికి ఆ ప్రపోజల్ నెంబర్కు పాలసీ నెంబరు 13 డిజిట్స్ తో జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన తర్వాత సిపిసి నుంచి ఇన్సూరెంట్ కి రిజిస్టర్ పోస్ట్ లో ఈ పాలసీ డాక్యుమెంట్, ఈ బుక్ ని, యాక్సెప్టెన్స్ లెటర్ ని పంపిస్తారు. పంపించిన తర్వాత ఇది అందిన తర్వాత నుంచి 15 రోజుల లోపలగా ఈ పాలసీని క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంది. ఆ పాలసీ చేసిన పాలసీ నచ్చలేదు, లేకపోతే ఏదైనా కారణాల వల్ల కానీ పాలసీని 15 రోజుల లోపల క్యాన్సిల్ చేసుకోవచ్చు లెటర్ పెట్టి. దీన్ని ప్రీ లుకప్ పీరియడ్ అంటాం. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 15 రోజుల నుంచి ఆ డాక్యుమెంట్స్ అందిన 15 రోజుల లోపు నుంచి. మొదటి 40,000 రూపాయల సమ్మేశ్వరుడికి రూపాయి, తర్వాత నుంచి 10,000 రూపాయలకి ₹1 చొప్పున దీనికి రిబేట్ వస్తుంది. ఉదాహరణకి యుగల సురక్ష పాలసీ ₹1,00,000 అనుకుందాం. మొదటి 40,000కి రూపాయి పోయింది రిబేటు, మిగతా 60,000 ఉన్నాయి. 60,000కి 10,000కి ₹1 చొప్పున ₹6, ₹7 రిబేట్ వస్తుంది. యుగల సురక్ష పాలసీకి మొదటి 40,000 రూపాయలకి రూపాయి, తర్వాత నుంచి
10,000 రూపాయలకి ₹1 రిబేట్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. యుగల సురక్ష అది మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే మనం ప్రీమియం అడ్వాన్స్ గా కడితే, ఇయర్లీ ప్రీమియం అడ్వాన్స్ గా కడితే 2% రిబేట్ వస్తుంది. అదే 6 నెలలు హాఫ్ ఇయర్లీ ప్రీమియం కనుక అడ్వాన్స్ కడితే 1% రిబేట్ వస్తుంది. అది పిఎల్ఐ ఆర్పిఎల్ఐ రెండింటికి. యుగల సురక్ష రిబేట్స్ మాత్రం ప్రత్యేకంగా ఉంటది. ఉదాహరణకి ఇయర్లీ ప్రీమియం అడ్వాన్స్ కట్టారనుకోండి, మంత్లీ ప్రీమియంలో సగం రిబేట్ వస్తుంది. ఉదాహరణకి మంత్లీ ప్రీమియం 6,000 అనుకోండి, అడ్వాన్స్ గా 12 నెలలు డబ్బులు కట్టారు, అప్పుడు రిబేట్ అనేది మనకి దీంట్లో సగం వస్తుంది. అంటే 3,000 రూపాయలు రిబేట్ తగ్గించుకుని కట్టించుకుంటారు. అదే యుగల సురక్షలో 6 నెలల ప్రీమియం అడ్వాన్స్ కడితే 10%, అంటే 6,000లో 10% 600 రిబేట్ వస్తుంది. కాబట్టి యుగల సురక్ష అది గుర్తుపెట్టుకోవాలి. యుగల సురక్ష అది మనం సమ్మేషన్లో రిబేట్ ఇచ్చేటప్పుడు కూడా మొదటి 40,000కి రూపాయి, తర్వాత నుంచి 10,000 రూపాయల నుంచి ₹1 సమ్మేషన్లో రిబేట్ ఇస్తారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి పాలసీ ఎప్పుడు ల్యాప్స్ అయ్యింది? ఉదాహరణకి మన పాలసీ ఓపెన్ చేసిన డేట్ నుంచి 3 సంవత్సరాల లోపు ఉందనుకోండి, 6 నెలల ప్రీమియం కనుక దాటితే, 6 నెలల ప్రీమియం కనుక బకాయి దాటి 7 నెలలు వచ్చిందనుకోండి, పాలసీ మనకి ల్యాబ్స్ లోకి వెళ్ళిపోయింది. అదే 3 సంవత్సరాలు పైబడిన పాలసీ అయితే 12 నెలలు బకాయి దాటి 13వ నెల బకాయి వచ్చిందనుకుంటే అది పాలసీ ల్యాబ్స్ అయిపోయింది. రివైవల్ అంటే మనకి పాలసీ ల్యాబ్స్ అయిపోయిన తర్వాత మనం దాన్ని ప్రీమియం పేమెంట్ చేయాలంటే రివైవల్ చేసిన తర్వాత మాత్రమే మనం ప్రీమియం పేమెంట్ చేయగలము. ఈ రివైవల్ కూడా 20 సెప్టెంబర్ 2019న కొత్త రూల్ వచ్చింది. దీని ప్రకారం మనం పాలసీ ప్రీమియం ఆపిన కాడి నుంచి 5 సంవత్సరాల లోపు మాత్రమే రివైవల్ చేసుకోవాలి. 5 సంవత్సరాల లోపు రివైవల్ చేసుకోకపోతే అది దాన్ని మళ్ళా రివైవల్ చేస్తానికి కుదరదు. అదే 29/2019 చేసిన పాలసీలకి ఈ 5 సంవత్సరాల కండిషన్ అయి ఉండదు. ఎన్ని సంవత్సరాలు బాకీ ఉన్నా సరే ఈ 20 సెప్టెంబర్ 2019 చేసిన పాలసీలకి ఎన్ని సంవత్సరాలు బాకీ ఉన్నా కూడా మెచ్యూరిటీ డేట్ లోపల మనము రివైవల్ చేసుకోవచ్చు. ఇదే 20 సెప్టెంబర్ 2019 తర్వాత చేసినట్టుగైతే 5 సంవత్సరాలు దాటకూడదు. ఇప్పుడు లోన్ గురించి తెలుసుకుందాం. లోన్ అనేది సరెండర్ వాల్యూలో 90% ఇస్తారు. మినిమం లోను 1,000 రూపాయలు ఇస్తారు. 1,000 రూపాయల కన్నా తక్కువ లోన్ అనేది ఇవ్వరు. అలాగే లోన్ మీద వడ్డీ 10% ఆఫర్లీ కాంపౌండెడ్ అయింది. గుర్తుపెట్టుకోండి, 10% పర్ యానం కాంపౌండెడ్ ఆఫ్ ఇయర్లీ. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ లోన్ శాంక్షన్ అనేది సిపిసి ఇన్ఛార్జి హెచ్ఓ కానీ జిపిఓ పోస్ట్ మాస్టర్ గారు కానీ, దీనికి లిమిట్ ఏమి ఉండదు. మామూలుగా ప్రపోజల్స్, సరెండర్స్, మెచ్యూరిటీలు ఇవన్నీ 20 లక్షల వరకు లిమిట్ ఉన్నట్టు దీనికి లిమిట్ ఏమి ఉండదు. లోన్ ఎంత అమౌంట్ లోన్ అయినా సరే, ఎంత సమ్మిష్యూర్డ్ పాలసీ లోన్ అయినా సరే సిపిసి ఇన్ఛార్జ్ గారే ఈ లోన్ ని శాంక్షన్ చేస్తారు. అలాగే సబ్సిక్వెంట్ లోన్స్ కూడా మనం మొదటి తీసుకున్న లోను పూర్తిగా అసలుతో సహా అసలు వడ్డీ కట్టిన తర్వాత అవసరమైతే మనం తర్వాత సబ్సిక్వెంట్ లోన్స్ కూడా తీసుకోవచ్చు. దాన్ని కూడా మన సిపిసి ఇన్ఛార్జ్ గారే వితౌట్ లిమిట్స్ తో శాంక్షన్ చేస్తారు. అలాగే సరెండర్ వాల్యూ, మనం పాలసీలని సరెండర్ చేయాలంటే, అంటే అన్ని పాలసీలకు సరెండర్ ఫెసిలిటీ ఉండదు. గుర్తుపెట్టుకోండి, మనకి లోన్లు కానీ సరెండర్ కానీ అన్ని పాలసీలకు ఉండదు. మనం మనీ బ్యాక్ పాలసీలకి సరెండర్ ఉండదు, లోన్ ఉండదు. అలాగే గ్రామ ప్రియ పాలసీ కూడా మనకి
సరెండర్ ఉండదు, లోన్ ఉండదు. అలాగే చైల్డ్ పాలసీలకు కూడా లోన్ ఉండదు, సరెండర్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. మిగతా పాలసీలకి మనకి లోన్లు, సరెండర్ ఉంటది. మనం ఈ సరెండర్ చేసుకోవాలంటే 36 నెలల ప్రీమియం కట్టి ఉండాలి. అలాగే 36 నెలల టైము కంప్లీట్ అయ్యాను, గుర్తుపెట్టుకోండి. 36 నెలలు ప్రీమియం కట్టి ఉండాలి. ఉదాహరణకి 35 నెలలు ప్రీమియమే కట్టారు, కానీ 3 సంవత్సరాల తర్వాత వచ్చి సరెండర్ చేద్దామంటే కుదరదు. ఇక్కడ 36 నెలలు డబ్బులు కట్టాల. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఈ సరెండర్ వాల్యూ అనే ఫ్యాక్టర్ అనేది టోటల్ ప్రీమియం పెయిడ్ ఇంటూ సరెండర్ వాల్యూ ఫ్యాక్టర్. అంటే మొత్తం ప్రీమియం ఎంత కట్టారు, సరెండర్ వాల్యూకి ఫ్యాక్టర్ ఉంటుంది. అంటే మెచ్యూరిటీ డేట్కి దగ్గరికి వచ్చేదానికి ఫ్యాక్టర్ పెరుగుతూ ఉంటుంది. మనం ముందలే కనుక 3 సంవత్సరాల తర్వాత సరెండర్ చేసుకుంటే ఆ ఫ్యాక్టర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకే త్వరగా సరెండర్ చేసుకుంటే కనుక, అంటే తక్కువ టైం పీరియడ్ సరెండర్ చేసుకుంటే మనకి లాస్ అనేది ఎక్కువగా వస్తుంది. తర్వాత డెత్ క్లెయిమ్స్. మనం పాలసీలు 2 రకాలుగా చేస్తాం. ఒకటి నాన్ మెడికల్, 2 మెడికల్. నాన్ మెడికల్లో క్లెయిమ్ జరిగినప్పుడు, డెత్ జరిగినప్పుడు ఎలా వస్తుంది? విత్ ఇన్ 1 ఇయర్ కనుక అయితే సమ్మేష్యూర్లో 35% మాత్రం వస్తుంది, గుర్తుపెట్టుకోండి నాన్ మెడికల్లో. అదే విత్ ఇన్ 2 ఇయర్స్ అయితే 60% సమ్మేష్యూర్డ్ ప్లస్ బోనస్. విత్ ఇన్ 1 ఇయర్ అయితే 35% సమ్మేష్యూర్డ్ ప్లస్ బోనస్. విత్ ఇన్ 2 ఇయర్స్ అయితే 60% సమ్మేష్యూర్డ్ ప్లస్ బోనస్. విత్ ఇన్ 3 ఇయర్స్ అయితే 90% సమ్మేష్యూర్డ్ ప్లస్ బోనస్ వస్తుంది. 3 సంవత్సరాల తర్వాత పూర్తి సమ్మేష్యూర్డ్ ప్లస్ బోనస్ ఇప్పుడు మాత్రమే వస్తుంది. నాన్ మెడికల్ పాలసీలకి పూర్తిగా సమ్మేష్యూర్డ్ ప్లస్ బోనస్ 3 సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రమే. అదే మెడికల్ పాలసీలు అనుకోండి, సమ్మేష్యూర్డ్ ప్లస్ బోనస్, సమ్మేష్యూర్డ్ ప్లస్ బోనస్ మొత్తం వస్తాయి. లేటెస్ట్ గా సూసైడ్ కేసు విషయంలో కూడా కొన్ని మినహాయింపులు ఇచ్చారు. విత్ ఇన్ 1 ఇయర్ సూసైడ్ చేసుకున్నా సరే అమౌంట్ అనేది కొంత అమౌంట్ వచ్చింది. ఎట్లా వచ్చింది అంటే ప్రీమియం 80%. ఉదాహరణకి ₹1,00,000 ప్రీమియం కట్టారు అనుకోండి, దాంట్లో 80% అంటే 80,000. లేకపోతే సరెండర్ వాల్యూ ఉదాహరణకి 60,000 వచ్చింది అనుకోండి, ఏది ఎక్కువ అయితే అది ఎక్కువ, దరిదాపు ఎక్కువగా మనం కట్టిన ప్రీమియం ఉంటది కాబట్టి 80% అమౌంట్ అనేది వస్తుంది. సూసైడ్ లో ఒకసారి జాగ్రత్తగా చూడండి, 80% ప్రీమియం పెయిడ్ ఆర్ సరెండర్ వాల్యూ విచ్ ఎవర్ ఈస్ హైయర్. ఆఫ్టర్ 1 ఇయర్ అయితే మామూలు డెత్ క్లెయిమ్ ఎలా అయితే ట్రీట్ చేస్తామో అలాగే ఈ డెత్ క్లెయిమ్ బెనిఫిట్స్ వస్తాయి. ఈ డెత్ క్లెయిమ్ శాంక్షన్ చేసినప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది, మనకు తెలియని విషయాలు చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. ఉదాహరణకి మనం ఒక మంత్లీ పాలసీ చేసాం, జనవరిలో పాలసీ యాక్సెప్ట్ అయింది, ఫిబ్రవరిలో డబ్బులు కట్టాలి, మార్చిలో ఇన్సూరెన్స్ చనిపోయారు, క్లెయిమ్ అనేది రాదు. గుర్తుపెట్టుకోండి, మనకి పాలసీ ఓపెన్ చేసిన డేట్ నుంచి 6 నెలల లోపల బకాయి అంటూ ఏమి ఉండకూడదు, అప్ టు డేట్ గా ఉండాలి. అప్ టు డేట్ గా అంటే ఫిబ్రవరి వరకు కట్టి ఉండాలి. అంటే మార్చి నెలాఖరు వరకు ఎటు టైం ఉంటది కాబట్టి ఆ ముందల నెల వరకు, అంటే చనిపోయే ఏ నెలలో అయితే చనిపోతారో ఆ ముందల నెల వరకు కంపల్సరీగా కట్టి ఉండాలి, పాలసీ ఓపెన్ చేసిన 6 నెలల వరకు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ విషయం చాలా మందికి తెలియదు. కొన్ని డెత్ క్లెయిమ్ కేసులు ఇలాగే రిజెక్ట్ అవుతా ఉంటాయి. అలాగే పాలసీ ఓపెన్ చేసి 6 నుంచి 12 నెలల లోపు 30 రోజులు, అంటే 1 నెల బాకీ ఉన్నా ఇబ్బంది లేదు. అంటే 6 నెలల నుంచి 12 నెలల లోపు 30 రోజులు, 12 నెలల నుంచి 24 నెలల లోపు 60 రోజులు, 24 నెలల నుంచి 36 నెలల లోపు 90 రోజులు, అబౌవ్ 3 ఇయర్స్ అయితే 12 నెలలు బకాయి ఉన్నా ఇబ్బంది ఉండదు, క్లెయిమ్ అనేది శాంక్షన్ అయ్యింది. డెత్ క్లెయిమ్ గుర్తుపెట్టుకోండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్.
ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. అలాగే మనం పాలసీని ఉదాహరణకి మనం నెలవారీగా 10,000 రూపాయలతో ప్రీమియం తీసుకున్నాం పాలసీ. ఈ 10,000 కట్టగలమని తీసుకున్నాం. తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల మనం ఇంత ప్రీమియం కట్టలేకపోతున్నాం. కాబట్టి పాలసీ విలువని మనము తగ్గించుకోవచ్చు. దాన్ని కమ్యూటేషన్ అంటాం. పాలసీ విలువను తగ్గించేసుకోవచ్చు. ఉదాహరణకి ఈ పాలసీ విలువను 1,000 రూపాయలు కూడా తగ్గించుకోవచ్చు. అలాగే సమ్మేషురుడు 10 లక్షలకు తీసుకున్నాం. కావాలంటే సమ్మేషుడిని 1,00,000 రూపాయలకు కూడా తగ్గించుకోవచ్చు. దీన్ని కమ్యూటేషన్ అంటాం. ఎవరన్నా మనం పాలసీ తీసుకున్న తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ మరి ఇతర కారణాల వల్ల కానీ పాలసీని కమ్యూటేషన్ చేసుకోవచ్చు. దీన్ని కమ్యూటేషన్ అంటాం. ఇలాంటి మిస్క్ రూల్స్ మొత్తం నేను వేరే వీడియోలో సపరేట్గా ఈ పిఎల్ఐలో ఇది వ్యాస్ట్ సబ్జెక్టు. దీనికి సంబంధించిన ఇంకా అదనపు సౌకర్యాలు వీటి గురించి కూడా మరొక వీడియో చేస్తాను. ఆ వీడియోలో పూర్తి వివరాలు మీకు అందజేస్తాను. ఇప్పుడు ఇంపార్టెంట్ పిఎల్ఐ ఆర్పిఎల్ఐ ఇన్సెంటివ్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. మనకి సేల్స్ ఫోర్స్ 2 రకాలు ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, సేల్స్ ఫోర్స్ 2 రకాలు ఉంటాయి. ఒకటి మన జీడిఎస్ అలాగే డిపార్ట్మెంట్ సేల్స్ ఫోర్సు. రెండోది డైరెక్ట్ ఏజెంట్లు, అంటే వీళ్ళు బయట నుంచి మనం వీళ్ళని రిక్రూట్ చేసుకుంటాం. ఇన్సెంటివ్ ఎలా ఉంటుంది? సేల్స్ ఫోర్స్ అందరికి అంటే మన జీడిఎస్ఎల్కి, డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్కి, డైరెక్ట్ ఏజెంట్లకి, ఎఫ్ఓ అంటే రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కూడా ఈ పిఎల్ఐ బిజినెస్ చేయొచ్చు. వీళ్ళందరికీ మనకి మనీ బ్యాక్ పాలసీ తప్పించి మనీ బ్యాక్ పాలసీకి సపరేట్గా ఇన్సెంటివ్ రేట్ ఉంటుంది. మనీ బ్యాక్ పాలసీకి తప్పించి మిగతా పాలసీలకి మొదటి 15 సంవత్సరాల వరకు పాలసీ టర్మ్ కనుక 15 సంవత్సరాల లోపు కనుక ఉంటే మొదటి ఫస్ట్ ఇయర్ ప్రీమియం మీద 4% వచ్చింది. 4% ఇన్సెంటివ్ వస్తుంది. అలాగే రెన్యువల్ ఏటికైనా సరే 1%, పిఎల్ఐకి రెన్యువల్కి వేటికైనా 1%. ఇప్పుడు మనం చెప్పే ఇన్సెంటివ్ రేటు పిఎల్ఐ స్కీమ్కి సంబంధించి. అదే పాలసీ టర్మ్ 15 దాటి అంటే 16 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉంటే కనుక 10% వచ్చింది. మొదటి సంవత్సరం అంటే 12 నెలల ప్రీమియం ఇన్సెంటివ్ మీద 10% ఇన్సెంటివ్ వస్తుంది. అదే 26 అబౌవ్ 25 అంటే 26 ఇయర్స్ టర్మ్ కనుక ఉంటే పాలసీ 20% ఇన్సెంటివ్ మొదటి 12 నెలల మీద వస్తుంది. మరలా ఒకసారి చూడండి, ఇన్సెంటివ్ స్ట్రక్చరు అప్ టు 15 ఇయర్స్ వరకు 4% మొదటి 12 నెలల మీద. అంటే మోర్ దెన్ 15 అంటే 16 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల టర్మ్ మధ్య ఉంటే కనుక 10% ఈ మొదటి 12 నెలల ప్రీమియం మీద. మోర్ దెన్ 25 అంటే 26 సంవత్సరాలు దాటిన పాలసీలకి 20% ఈ మొదటి 12 నెలల ప్రీమియం మీద ఇన్సెంటివ్ వస్తుంది. అలాగే ఈ మనీ బ్యాక్ పాలసీలకు అయితే 15 సంవత్సరాలు టర్మ్ ఉన్న వాటికి 5% ఈ మొదటి ఫస్ట్ 12 నెలల ప్రీమియం మీద 5% వస్తుంది. అదే 15 సంవత్సరాలు దాటిన పాలసీలకి 7% వస్తుంది. ఇక్కడ మనకి మనీ బ్యాక్ పాలసీలు 2 రకాలే ఉంటాయి. ఒకటి 15 ఇయర్స్, ఒకటి 20 ఇయర్స్. 15 ఇయర్స్ లోపు 15 ఇయర్స్ లోపు అయితే మనకి 5% వచ్చింది. 15 కానీ 15 ఇయర్స్ కానీ లోపు కానీ. 15 ఇయర్స్ దాటితే మనకి 7% మొదటి 12 నెలల మీద మనీ బ్యాక్ పాలసీల మీద ఇన్సెంటివ్ వచ్చింది. ఇది డిఫరెంట్ ఇన్ స్ట్రక్చర్ కాబట్టి ఈ ఇన్సెంటివ్ స్ట్రక్చర్ మనీ బ్యాక్ పాలసీ డిఫరెంట్ గా ఉంటది కాబట్టి ఎగ్జామ్ లో ఈ ఇన్సెంటివ్ స్ట్రక్చర్ గురించి, మనీ బ్యాక్ పాలసీ గురించి అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ పిఎల్ఐలో ఏ స్కీమ్ కైనా అది మనీ బ్యాక్ పాలసీ అయినా అన్ని స్కీమ్స్ కి రెన్యువల్ మాత్రం అంటే 13వ నెల నుంచి మాత్రం 1% ఇన్సెంటివే వస్తుంది. అదే ఆర్పిఎల్ఐలో అయితే మొదటి 12 నెలలకి
10%. టర్మ్‌తో సంబంధం లేదు ఇక్కడ. మొదటి 12 నెలలకి 10% వచ్చిద్ది. రెన్యువల్ 2.5 ఇన్సెంటివ్ రేట్ వస్తది 13 నెలల నుంచి. గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు మానిటరింగ్ టీమ్ కూడా అంటే డిఓపిఎల్ఐలకి, సబ్ డివిజనల్ హెడ్స్‌కి, అలాగే ఏఎస్పీ హెడ్ క్వార్టర్స్‌కి, మెయిల్ ఓవర్స్‌కి, డివిజనల్ హెడ్స్ కూడా ఇన్సెంటివ్ రేట్ ఉంది. దాని గురించి మనం తెలుసుకుందాం. డిఓపిఎల్ఐ డిఓపిఎల్ఐకి డైరెక్ట్ ఏజెంట్లు, ఫీల్డ్ ఆఫీసర్ల ద్వారా వచ్చిన మొదటి ఎన్బిపి అంటే మొదటి 12 నెలలు ప్రీమియం మీద 0.8% వస్తుంది. వీళ్ళకి రెన్యువల్ ఇన్సెంటివ్ ఉండదు. ఈ మానిటరింగ్ టీంకి వీళ్ళందరికీ డిఓపిఎల్ఐ కానీ సబ్ డివిజన్